నమస్తే. ప్రతి జన్మకి ఒక అర్థం పరమార్థం ఉంటుందని అంటుంటారు. ఆ మాటకి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఒకప్పుడు అమ్మా నాన్నలకి భారం అవుతాడనుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ తల్లిదండ్రులే గౌరవించేలా ఎదిగాడు. అలా నిలబడ్డ ప్రాణం ఇప్పుడు అనేక మంది ప్రాణాలని నిలబెడుతోంది. ఆ వ్యక్తే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అనన్య హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ కుమార్. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన లైఫ్ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, యాక్చువల్లీ మీకు పేరు ఆనంద్ కుమార్ అని పెట్టడమే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉందని విన్నాను. మీ పేరు వెనుక మొదలబేంటి, దాని వెనుక కథ? నా పేరు వెనక అంటే బేసిక్గా నా లైఫ్ని స్టార్టింగ్ నుంచి చెప్తానండి. బేసిక్లీ నేను పుట్టింది యాక్చువల్లీ మీరు పుట్టడమే అదొక పెద్ద అద్భుతం జరిగినట్టుంది కదా. పెద్ద అద్భుతం అనే దానికన్నా ఎవ్రీబడి ఈజ్ బోర్న్ విత్ ఎ పర్పస్ అంటారు. ఎవరైనా పుట్టాలంటే ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టాలంటే యాజ్ ఎ పర్పస్ అంటే దాంట్లో నాది ఐ థింక్ ఇట్ వాస్ సంథింగ్ అన్వాంటెడ్ కిడ్ టు బి బోర్న్ అండ్ గ్రోన్ ఇన్ టు ఏ డిఫరెంట్ ఇది స్టోరీ నాది. యాక్చువల్లీ మా ఫాదర్కి మేము 6 kids, నేను లాస్ట్. 5 అన్నదమ్ములు, ఒక అక్క, నాకు 4 పెద్ద బ్రదర్స్, నేను లాస్ట్ కిడ్. నేను మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు బేసికలీ మా ఫాదర్ చాలా సిక్గా ఉన్నారంట. అంటే టోటలీ ఏమంటారు, గ్యారంటీ లేదు, ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ అనేది, అట్లా బెడ్ రిడన్. అంటే స్ట్రోక్ లాంటిది? స్ట్రోక్ లేదు, ఏం లేదు. ఈ హ్యాడ్ హెల్త్ విచ్ ఈజ్ ఏమంటారు నోబడీ కుడ్ డిటెక్ట్. 1969లో అంటే హెల్త్ అనేది అప్పుడు ఇంకా ఇట్ వాజ్ నాట్ యాజ్ మచ్ యాజ్ లైక్ టుడే. అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20-25 kilometers బస్ దొరికితే ఛాన్స్, లేదంటే బుల్లక్ కార్ట్ అంటాం కదా, దాంట్లో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండే. ఆ టైంలో మా ఫాదర్ సిస్టర్ ఉన్నారు, అంటే మా మేనత్త. మా ఫాదర్ పిలిచేసి ఆల్మోస్ట్ 9 months అబౌట్ టు డెలివర్ అనే టైంలో ఈ వాజ్ బెడ్ రిడన్, అంటే కంప్లీట్గా బెడ్ రిడన్ మ్యాన్. పిలిచేసి చెల్లికి చెప్పాడంట, 5 మంది ఆల్రెడీ 5 పిల్లలు ఉన్నారు. మా పిన్నికి, మా అమ్మ చెల్లికి పిలిచేసి, నువ్వు ఒక ఇద్దరిని వెళ్ళి చూసుకో, ఇంకొక 2 చెల్లి చూసుకుంటుంది, ఉండే ఒకరినో ఇద్దరినో మా ఆవిడ చూసుకుని ఎట్లా జీవితం గడిపేస్తుంది, ఇప్పుడు పుట్టే బిడ్డను మాత్రం బతకనివ్వకండి. మీ నాన్నగారు చెప్పారు? మా నాన్నగారు మా అమ్మకి చెప్పింది, వద్దు, బర్డన్ ఇంకా వద్దు అంటేనే ఈ టోల్డ్ లోకల్ దాయిస్ ఉంటారు, అంటే ఊర్లో డెలివరీ చేసే వాళ్ళని వస్తారు కదా, వాళ్ళకి ఆమెకు పిలిచి చెప్పేసాడండి, ఏది అది మగపాపు కానీ ఆడబిడ్డ కానీ చంపేయండి ఏంటని. సో ఆ రోజు సంథింగ్ ఏమంటారు, మిరాకల్ అంటారు, పుట్టి బతికేవాడు ఎట్లో ఎవరు ఏం చేయలేరు అనేదానికి ఒక నిదర్శనం అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే, నేను చంపాలనుకున్నాడు, నువ్వు పుట్టావురా, పుట్టిన తర్వాత మీ నాన్న 30 ఏళ్ళు బతికాడు, అంటే ఒక పర్పస్తోనే. దానికే మా నాన్న ఆ రోజు ఏమంటారు, సెల్ఫ్ డెలివరీ, నో బడీ వాజ్ దేర్, ఓన్ మా అమ్మ మా నాన్న ఇద్దరు ఇంట్లో. మా నాన్న బెడ్ మీద ఉన్నాడు, మా అమ్మకి డెలివరీ అయిపోయింది, సెల్ఫ్ డెలివర్డ్, న్యాచురల్, ఆల్ నార్మల్ డెలివరీస్ ఓన్లీ. అది అయిన తర్వాత మా అమ్మనే అంతా చేసుకుని వాట్ ఎవర్ డెలివరీ ప్రాసెస్ ఏముందో సెల్ఫ్ డెలివర్డ్, సెల్ఫ్ మేనేజ్డ్ అయిన తర్వాత మా నాన్న లేచాడంట. అప్పుడు అంటే ఎవ్వరూ లేదు కదా, హెల్ప్ చేద్దామంటే లేచేటప్పటికి ఈ ఫెల్ట్ ఎనర్జెటిక్. ఎప్పుడు మీరు పుట్టి ఆయనకి ఎనర్జీ ఇచ్చారు? ఐ డోంట్ నో, బట్ ఆయన చెప్పే మాటల్లో చెప్పాలంటే ఆ రోజు నిజంగా చంపేయాలంటే గ్యారంటీ అది. బట్ నాకు అనిపించింది ఏమిటంటే, నువ్వు పుట్టిన తర్వాత నాకు లేచి నిల్చున్నా, నడిచా, అట్లున్నప్పుడు నేను ఇంకా బతుకుతాను ఉంటాను ఒక ఆశ పుట్టింది నాకు. దానికి నీకు మా ఇంటికి ఒక ఆనందం తెచ్చిన ఒక బిడ్డ కాబట్టి నీకు ఆనంద్ అంటేనే పేరు పెట్టాను ఉంటాను. ఆ టైంలో ఆనంద్ అంట పేర్లు ఇవంతా స్పెషల్ పేర్లు దొరికేది కష్టం. సో మా మదర్ ఎప్పుడూ చెప్తుండేది అది, నువ్వు పుట్టిన తర్వాత కొంచెం ఇంట్లో చేంజెస్ వచ్చింది. మా ఇంట్లో అందరూ ఏమంటారు, ఈ రాగి సంగటి తిని పెరిగిండేవాళ్ళు, నువ్వు ఒక్కడే రా అన్నం తిని పెరిగిండేవాడు ఉంటాను.
అప్పట్లో మా ఎక్కువ ఫాదర్ మా ఫాదర్ ఏంటంటే వానికి ఏ దాంట్లోనూ తక్కువ చేయకూడదు ఉంటాను, ఏ విషయమైనా. బట్ అలా ఒక ఈవెంట్ జరిగింది. మా మదర్ చెప్పేది ఏంటంటే, ఐ వాజ్ ద ఓన్లీ ఫెలో, ఇఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి ఇమ్యునైజేషన్ చెక్ చేస్తే ఐ వాజ్ ద ఓన్లీ ఫెలో వాజ్ నాట్ ఇమ్యునైజ్డ్. రియల్లీ? బతికితే బతుకుతాడు, పుట్టాడు, నన్ను నడిపించాడు, వీడు బతుకుతాడు గ్యారంటీగా అంటాను. కాబట్టి వ్యాక్సినేషన్స్ అంత ఉంటుండే కదా, బట్ దేవర్ నాట్ బాదర్డ్. ఆలోచనలు లేదు, లైఫ్ మూవ్డ్ ఆన్. సో ఆ రకంగా అప్పుడు మీ అమ్మ నాన్నలకి సంతోషం కలిగించి ఇల్లంతా ఆనందాన్ని నింపారు. అంటే మీ నాన్నగారి జబ్బు తగ్గించారు ఒక రకంగా. 30 years ఇప్పుడు he lived. మిగతా Exactly patients- 30 years. Exactly 30 years. నా మ్యారేజ్ 2 years before he died. సో చెప్పాలంటే ఈ హిమ్సెల్ఫ్ ఇట్ వాజ్ అ మిరాకల్ ఫర్ మీ. మా ఊర్లో ఉండేవాళ్ళు చెప్పే ఏంటంటే, మీ నన్ను అప్పుడే చనిపోవాల్సిందే, 30 ఏళ్ళు బతికారా అంటాను. బట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఐ కుడెంట్ సీ హిజ్ ఏమంటారు లాస్ట్ డే. ఆయన కర్మ కూడా నేను చూడలేకపోయాను. వెన్ ఈ డైడ్ ఇట్ వాజ్ ఏమంటారు లైఫ్, దేవుడు ఎక్కడో నేను నడిపిస్తూనే ఉంటాడంట. 30 years. ఐ మీన్ దాని తర్వాత ఎడ్యుకేషన్. మై డాడ్ వాస్ బెంట్ అపాన్ ఒకటి, ప్రతి ఒక్కడు చదవాలి. నేను చదివితే బుద్ధి ఉంటే బూ తింటావు, లేదంటే గడ్డి తింటావు అంట. గుర్తుంటే బువ్వ తింటావు, లేదంటే గడ్డి. యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద విలేజ్. 5 అన్నదమ్ములు, ఒక అక్క, ఉండేది 5 ఎకరాల జమీను, మీరు ఎట్లా కొట్టుకొని వస్తారు? ఇక్కడ సార్ మరి అంత అంటే బర్డెన్గా ఫీల్ అయ్యేంత అంటే ఓన్లీ ఇక్కడ ఆయనకి ఉన్న అనారోగ్యమేనా, లేదంటే ఫ్యామిలీ కూడా ఏమన్నా కొంచెం అంటే ఫినాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్? ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఆ కాలంలో ఏదంటే, ఆ కాలంలో ఫుడ్ మెయిన్ కన్సర్న్ వాజ్ ఫుడ్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లం. అంటే ఫుడ్ ప్రాబ్లం ఉండలేదు. 5 ఎకరాల దీంట్లో మంచిగానే వెల్ ఆఫ్ ఇది అట్లీస్ట్ టు మేక్ లైఫ్ అందరికీ నువ్వు మంచిగానే ఇచ్చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది గ్రహించాడు ఆయన. సపోర్ట్గా ఆయన లేకపోతే ఇబ్బంది. నేను లేకపోతే కానీ మీరు ఉండే 5 ఎకరాల జమీన్లో 30 years డౌన్ ద లైన్ ఏం జరుగుతుంది ఏంటని ఈ అజ్యూమ్డ్ ఇట్. అంటే ఫ్యూచర్లో మీరు బాగుండాలి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అయ్యి ఒకరొకరు యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇక్కడ మీరు ఇందాక ఒక మాట హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా దూరం ఎక్కడ? ఆల్మోస్ట్ 30 kilometers. ఎక్కడ సార్ ఊరు యాక్చువల్లీ? ఇది మనకు ఆంధ్ర కర్ణాటక బార్డర్లోనే, హిందూపూర్ నుంచి ఒక 20. సో అంటే చాలా అంటే విలేజ్ చాలా రిమోట్ ఏరియా. రిమోట్ ఏరియా ఆల్మోస్ట్ అంతా కలిపి. అంటే ఆ విలేజ్లో మా మదర్ సైడ్ ఉంటారు, లేదా మా ఫాదర్ సైడ్ ఉంటారు. అంటే రాయలసీమ కిందకి వస్తుందా సార్? ఏ ఊరు? అగ్రహార అంటని. బార్డర్, జస్ట్ బార్డర్లో, హిందూపూర్ నుంచి 18 kilometers. ఓకే, దేనికైనా హిందూపూర్ రావాలేమో. హిందూపూర్ లేదా గౌరీబిద్నూర్ అంటాం. 2 తాలూకా ఏరియాస్, అక్కడికే రావాలి. మినిమం 18 to 20 kilometers ట్రావెల్ చేయాలి. ఏంటి ఎడ్యుకేషన్ స్కూల్స్ అవి ఉండే? స్కూల్స్ నా విలేజ్లో లేదు. విలేజ్ ఫస్ట్ ప్రైమరీ స్కూల్ 4 kilometers, మిడిల్ స్కూల్కి 7 kilometers, హై స్కూల్కి వీ హ్యావ్ టు వాక్ 10 kilometers. వాక్. బస్సులు ఏదో ఒక బస్సు వస్తుండే, బస్సు వాళ్ళు ఎక్కించేవాళ్ళు కాదు. అసలు స్టూడెంట్స్ చూస్తుంటే ఆపేవాళ్ళే కాదు. సో వాక్. ఐ మీన్ ఇట్ వాజ్ అది అలవాటు మాకు. 10 kilometers నడిచెళ్ళే. 10 kilometers అందరూ ఇంట్లో మా పెద్దన్న నుంచి పెట్టి అందరూ టిల్ నెక్స్ట్ జనరేషన్ వరకు. నెక్స్ట్ నా జనరేషన్ అయిన తర్వాత మా ఊర్లో బస్సులు, ఇది రోడ్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పుడు 20 houses విలేజ్. మీరు ఎంత పరిగెత్తినానో 2 నిమిషాల్లో ఊరంతా కవర్ చేయొచ్చు అంతా. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు అక్కడ దగ్గర లేదా? ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఐ కేమ్ టు బెంగళూరు. ఇంటర్మీడియట్కి నాకు అంటే నేను చదివిందంతా నేషనల్ హై స్కూల్. ఇట్ ఇస్ ఎ ఫేమస్ హై స్కూల్ కర్ణాటకలో, నేషనల్ హై స్కూల్ అంటేనే. డాక్టర్ హెచ్ నరసింహయ్య అంటేనే ఇట్స్ ఏ ఎయిడెడ్ స్కూల్. మా ఫ్యామిలీ అంతా చదివింది అదే స్కూల్లోనే. సో 1 exits 1 enters అట్లా. ఎవ్రీ 3 yearsకి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరు 3 years గ్యాప్ ఉంటుంది మాకు ఒక్కరికి. ఇట్ ఈస్ మా పెద్దన్న అవుతున్నట్లే మా రెండో అన్న, సెకండ్ బ్రదర్ 7th వరకు చదివాడంటే అంతే.
సో మా నాన్న డిసైడ్ చేసి ఎవరన్నా ఒకరు ఊర్లో ఉండాలి, వేరే వాళ్ళంతా చదువుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మరి మీరు చదువులో అసలు మెడిసిన్ చేయాలని ఎందుకు అనుకున్నారు? డాక్టర్ అవ్వాలని ఏమైనా దానికి? మెడిసిన్ మై డాడ్స్ డిసిషన్, నాట్ యువర్ డెసిషన్. మై డిసిషన్ వాస్ టు బికమ్ అన్ ఇంజనీర్. ఓ, మై డాడ్ నువ్వు డాక్టర్ అయితే చదువు, లేకపోతే కమ్ బ్యాక్ టు విలేజ్ అంటాను. ఎందుకు ఆయన పర్టికులర్గా మెడిసిన్ చదవాలని ఉంది? యాక్చువల్లీ అంటే ఆయన చెప్పి నువ్వు ఒక పర్పస్తో పుట్టావురా, నువ్వు ఆ పర్పస్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తేనే ఉపయోగపడుతుంది. ఒక ఇంజనీర్ అయితే ఏమో ఉపయోగపడుతుంది, ఏమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎగ్జామ్ రాసినప్పుడు, నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది రెండింటికి, ఎంసెట్ రెండింటికి ఉంటుండే. 2 రాశాను నేను. 2 రాసినప్పుడు నాకు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ దొరికింది. ఐ వెంట జాయింట్. మా ఫాదర్కి చెప్పుకున్నట్ల రిపోర్ట్ చేసేసుకున్నా. తెలుస్తున్నట్లే ఆల్మోస్ట్ నాకు 3 days బ్యాండ్ బాజా భారత్ లాగా. మా నాన్న కొట్టితే మాత్రం 3 రోజులు అన్నం పెట్టాడు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అంటే టాస్క్ మాస్టర్. తప్పు చేసావు అంటే నువ్వు మాత్రము దానికి 3 days యూ హ్యావ్ టు బీ వితౌట్ ఫుడ్. చండశాసనుడు అంటాను. బట్ అట్ ద సేమ్ టైం ఏమంటారు, బ్యాక్లో ఆ ప్రేమ అంటూ ఉంటుండే ఆయనకి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఎందుకు నువ్వు సక్సెస్ కావు నేను చూస్తా అంటే. సో అట్లా నేను ఐ జాయిన్ మెడిసిన్ బ్యాక్. రిజైన్ చేసి దీనికి మెడిసిన్ జాయిన్ అయ్యాను. ఓకే, మరి దాంట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎందుకు తీసుకున్నారు? వేరే గ్యాస్ట్రో యాక్చువల్లీ ఏంటంటే నేను ఐ వాంటెడ్ టు బి పిడియాట్రిషియన్. బేసిక్గా నాకు పిల్లలంటే ఇష్టం అంటే మా ప్రొఫెసర్ అలా ఉంటుండే పిడియాట్రిక్స్లో, జమ్ అంటాం. ఎవరు ఆయన? శివానంద్ అంటనే, ప్రొఫెసర్ శివానంద్ అంటనే. ఆయన చెప్పే విధానం, ఆయన పరీక్ష చేసే విధానం, పిల్లలు చూసే ఎగ్జామినేషన్, ఇది డయాగ్నోసిస్, నేను దాంట్లో ఒక పిచ్చి ఉండే నాకు. జాయిన్ అయితే పీడియాట్రిక్ జాయిన్ అవ్వాలి అంటాను. నేను ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఇంటర్న్షిప్కి వస్తాం. 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో రొటేషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈచ్ డిపార్ట్మెంట్లో. సర్జరీలో 2 months, ఓబీజీ 2 months, 1 month పీడియాట్రిక్స్, హౌస్ సర్జెన్సీలో మా సర్జరీ ప్రొఫెసర్, నీ హ్యాండ్ సర్జరీకి బాగుంది, యూ బెటర్ బీ ఏ సర్జన్, అన్నారు. సో మనకు అప్పుడు మళ్ళీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీకి రాసినప్పుడు మాకు కౌన్సిలింగ్ ఉండలేదు. ఈ టైంలో ఉన్నట్లు కౌన్సిలింగ్. అప్పుడు చాయిసెస్ ఇవ్వాలంతే, 10 choices. ఆ 10 choicesలో 9 choices ఐ హాడ్ రిటన్ ఎండి పీడియాట్రిక్స్. లాస్ట్ 10th ఏదో ఫ్లాష్ అయ్యి ప్రొఫెసర్ చెప్పారు కదా అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ రాశాను. అన్ని పీడియాట్రిక్స్ రాశాను. వస్తే పీడియాట్రిక్స్ రానింటండి, నాకు దొరికిందే ఎంఎస్ జనరల్ సర్జరీ. సో ఇది కూడా డిసైడెడ్ లాగా ఎవ్రీథింగ్. ఏమంటారు, నేను అనుకుని ఇట్లు పోతా ఉన్నప్పుడు సంథింగ్ చేంజెస్, ఆ పట్టా చేంజ్ అయితేనే పోయింది. అదైన తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ అంతే. ఎంఎస్ జనరల్ సర్జరీ నేను ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. సర్ప్రైజింగ్లీ ఏమంటారు, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఐ గాట్ 27th rank ఫర్ కర్ణాటక స్టేట్. బట్ మళ్ళీ ఆల్ ఇండియా రాశాను నేను, పీడియాట్రిక్స్ మళ్ళీ చేద్దామంటాను. ఆల్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు నాకు మిగిలింది లాస్ట్లో ఎంఎస్ జనరల్ సర్జరీ మిగిలింది కౌన్సిలింగ్లో. తీసుకుంటావని. దెన్ ఐ మేడ్ అప్ మై మైండ్, ఓకే ఇట్ ఈస్ రిటన్, ఐ షుడ్ బికమ్ ఏ సర్జన్ అంటే రాసింది, లెట్ మీ ఫినిష్ సర్జరీ ఏంటని. బట్ ఈ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ రోల్ మా బ్రదర్ది. మా ఫాదర్ మేబీ ఏమంటారు, ఈ టోల్డ్ మీ టు డూ థింగ్స్, బట్ ఈ కుడెంట్ అఫోర్డ్ టు నా ఫీజు కట్టడం కానీ, హాస్టల్ పేమెంట్స్ ఇది కానీ నాకు ఈ కుడెంట్ మేనేజ్. సో అప్పుడు మా బ్రదర్ పిక్చర్లోకి వచ్చేసాడు. ఎప్పుడూ చూసుకునేది అవసరం లేదు, నేనున్నాం అనుకోండి. అప్పటికి సెటిల్ అయిపోయారేమో ఆయన బ్యాంక్లో జాబ్ చేస్తుండే. అప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ బ్యాక్ 1985లో అంటే 87, ఇట్ వుడ్ బి అరౌండ్ 12,000 rupees శాలరీ ఉంటాయి. దాంట్లో నా ఫీజు కట్టాలి, ఇయర్లీ అరౌండ్ 1,800 ఏమో ఉంటుండే. ఎవ్రీ మంత్ నా ఎక్స్పెన్సెస్ 250 rupees per month. దట్ ఇన్క్లూడ్స్ హాస్టల్ ఫుడ్, హాస్టల్ స్టే, నా ట్రావెలింగ్ అన్నిటికీ. ఇప్పుడు అంత ఉంటే బాగుండేది ఖర్చు. 250 rupees. 250 rupeesలో నేను ఐ యూస్ టు సేవ్ సమ్ అమౌంట్. సినిమాలు చూడాలి కదా, అవును. ఎవరైనా కానీ ఏమంటారు, ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దామన్నప్పుడు అప్పుడు 1 rupee 70 paisa అట్లుంటుండే టికెట్స్. బట్ స్టిల్ కంపేర్ చేసుకుంటే లైఫ్ ఈజ్ డెఫినెట్లీ ఏమంటారు నాట్ చేంజ్డ్. ది కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది అంతే.
నేను అనుకున్నాను. సో మై బ్రదర్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ A to Z ఫ్రమ్ మై ఫినాన్షియల్గా మొత్తం ఫైనాన్షియల్గా కానీ ఎడ్యుకేషన్ దీనికి కానీ ఈ యూస్ టు ఆస్క్ లైక్ ఐ వుడ్ సే ఈజ్ మై సెకండ్ ఫాదర్. నాకు నువ్వు ఏమన్నా చేసుకురా, నువ్వేమంటారు సినిమాకి వెళ్తావా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ నాకు రిజల్ట్ ఉండాలి, యూ షుడ్ అచీవ్ యువర్ గోల్, అంతే. ఈ వాజ్ ఆల్సో ఏమంటారు ఓపెన్ మైండెడ్ బ్రదర్ ఉంటే ఎలా ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటే ఉండదు. నువ్వు చదువుతావా, నేను హెల్ప్ చేస్తా. MBBS అయిన తర్వాత ఐ జాయిన్ గవర్నమెంట్ జాబ్. మా నాన్న అన్నాడు ఇంకెందుకు రా, చాలు గవర్నమెంట్కి జాబ్కి జాయిన్ అవ్వంటుంది. మై బ్రదర్ కేమ్ ఇన్ టు పిక్చర్ అగైన్. ఏం చేద్దాం అంటూ ఉంటా, నేను PG చేయాలంటా. దెన్ ఐ సెడ్ మూవ్ ఫార్వర్డ్. నాన్నతో నేను మాట్లాడుతూ ఉంటాను. మా నాన్నకు చెప్పాడు, నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను చూసుకుంటా అంటాను. నేను ఎంఎస్కి జాయిన్ అయిన తర్వాత లక్కీలీ ఏమంటే MS దీంట్లో మనకు కొంచెం స్టైపండ్ ఇస్తారు, 900 రూపీస్ స్టైపండ్ ఇస్తుంది. సో దట్ వాస్ 900 అంటే ఈ రోజుకి 90,000 అనుకోండి. అండ్ నా జర్నీలో దేర్ విల్ బీ సంబడి హూ కెన్ పుట్ మీ ఇన్ టు ఎ నెక్స్ట్ స్టెప్. నేను MSCకి జాయిన్ అయిన తర్వాత నా సీనియర్ పిక్చర్లోకి వచ్చాడు. రే నువ్వు MSతో ఆపకు, నువ్వు ఇంగ్లాండ్ ఎగ్జామ్స్ నువ్వు రాయాల్సిందే, యూ షుడ్ కమ్ టు ఇంగ్లాండ్. నేనన్నా ఎంత అంటాను, ఆయన పేరు ఆనందే. సో ఈ సెట్ ఫీజు కానీ ఏది కానీ నేను చూసుకుంటా, చదివేది నీ బాధ్యత. అండ్ లిటరలీ ఐ ఎస్కేప్డ్. అప్పుడంతా నువ్వు ఫోన్స్ ఏముంటుండలే కదా, బేసికలీ అబ్జల్యూట్లీ నో ఫోన్ కాంటాక్ట్స్. మీరు చేస్తే ల్యాండ్ లైనింగ్ చేయాలి, లేదా ఎవరితో అయినా చెప్పి పంపించాలి, ఇక్కడ ఉంటే ఆనందకు చెప్పు నన్ను కలవమని ఏంటని. సో ద కమ్యూనికేషన్ ఇస్ త్రూ ఓన్లీ హ్యూమన్ టు హ్యూమనే ఉండే. ఫోను ఇవంతా ల్యాండ్ లైన్, హాస్టల్కి ల్యాండ్ లైనింగ్ చేయాలి. సో వన్ డే ఈ కేమ్, నేను ఎస్కేప్ అయ్యాను ఉంటాను, వీడు మాట వింటలేదు ఉంటాను. ఈ కేమ్ టు మై రూమ్, ఫీజు కడుతున్నా. నేను ఐ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ MS, Part 1 ఎగ్జామ్కి ఫీజు కడుతున్నా, నువ్వు రాయాలంతే. ఫాలో గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆయన ప్లాస్టిక్ సర్జన్, నేను FRCSకి. సో ఈ పేడ్ ద ఫీజ్ అండ్ ఈ మేడ్ మీ టు రైట్ దట్ ఎగ్జామ్. ఆ టైంలో డిజాస్టర్ ఏమంటే మై బ్రదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్, ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్. దెన్ మా ఫాదర్ ఆల్మోస్ట్ వాజ్ బికమింగ్ సిక్ అగైన్. థింగ్స్ స్టార్టెడ్ రోలింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. నేను ఇంగ్లాండ్కి బయలుదేరినప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ ఎయిర్పోర్ట్లో మా నాన్న కంట్లో నీళ్లు చూసింది. మళ్ళీ నేను చూస్తానో లేదో రా అంట. ఇప్పుడు మీ కంట్లో కూడా నీళ్ళు వచ్చేసి దెన్ ఐ మేడ్ ఏ డిసిషన్, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇఫ్ ఐ గెట్ ఏ జాబ్ ఓన్లీ టెంపరీగా ఉండాలి, ఐ షుడ్ కమ్ బ్యాక్. వచ్చేసా. విత్ ఇన్ 2 years ఐఎమ్ బ్యాక్ వచ్చేసి ఐ జాయిన్డ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన అగైన్ గాడ్ ఫాదర్ అంటారు కదా. అందరూ చెప్పారు ఏమంటారు, నువ్వు ఎన్ని రోజులు ఉంటా ఇచ్చేస్తావురా, స్టార్ట్ ప్రాక్టీసింగ్, అన్ని డిగ్రీలు వచ్చాయి, ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అంటానే. బట్ ఐ డిసైడెడ్ ఏమంటారు, గెటింగ్ డిగ్రీ అండ్ గెటింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఎర్లీ ఇట్ డజంట్ మేక్ యూ ఎ గుడ్ సర్జన్. యూ హ్యావ్ టు లెర్న్ అండర్ సంబడి. సర్జన్ ఎట్లుండాలంటే ఎక్కడ కత్తి ఆపాలి, వెన్ యూ స్టార్ట్ యువర్ నైఫ్ ఎక్కడ ఆగాలి అనేది తెలిసి ఉండాలి. ఆపరేషన్ ఎనీబడి కెన్ డూ ఇట్, బట్ వేర్ టు స్టాప్ దట్ నైఫ్ కొందరే నేర్పించగలరు దాన్ని ఏమంటారు, ద్రోణాచార్యులునిది మనం దీంట్లో మహాభారతంలో విన్నామే కానీ, బట్ ఐ హవ్ సీన్ ఎ రియల్ ద్రోణాచార్య విత్ డాక్టర్ చంద్రశేఖర్ అంటని. నేను ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు ఐ లిటరలీ టాప్ 3 సర్జన్స్ ఉండరు బెంగళూరులో. వాళ్ళు ముట్టితే అది గోల్డ్ అంటని, వాళ్ళకి ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ జరుగుతాయంట. ఐ వెంట్ టు అదర్ పర్సన్, ఈ మేడ్ మీ రన్ అరౌండ్ ఫర్ 3 months. పొద్దున్న 6 గంటలకి ఇక హాస్పిటల్ దగ్గర రా, వెయిట్ ఫర్ మీ, ఐ విల్ టాక్ టు యూ అంటని. అది అయిపోతున్నట్లే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఐ హ్యావ్ టు వాక్, లేదా బస్ క్యాచ్ చేయాలి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి.
ఇట్లే తిరుగుతున్నప్పుడు దెన్ ఐ సెడ్ దెర్ ఈజ్ ఎ పాయింట్ ఏమంటారు, ఈజ్ నాట్ మై మెంటర్ ఎనీ. మెంటర్ అంటే ఇమ్మీడియట్గా ఇది మీకు తగులుతారు, యూ షుడ్ స్టార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ అంట. దెన్ ఐ జాయిన్డ్ ఏ ప్రైవేట్ హాస్పిటల్, అట్లీస్ట్ ఫుడ్కి ఇది కావాలి కదా. సో ఐ జాయిన్డ్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ యాజ్ ఏ రిజిస్ట్రార్. హోల్ భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్ అంటని. దే గేవ్ మీ ఏ రూమ్ పైన. ఇది ఎక్కడ సార్? బెంగళూరులో. గేవ్ మీ ఏ రూమ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. ఒకరోజు ఇట్లా నేను కిందకు వస్తున్నప్పుడు సడన్గా దిస్ మ్యాన్ వాక్డ్ ఇన్, చంద్రశేఖర్ అంటని. అరే ఎక్కడున్నావురా నువ్వు, నీకోసం యాక్చువల్లీ నేను చాలామంది అడుగుతున్నాను, కూడా ఫోన్లు ఉంటుండే కదా, నీకోసం చాలామందిని అడుగుతున్నాను కదా, ఎక్కడున్నావు నువ్వు అంటాను. సార్ ఇక్కడే జాయిన్ అంటాను. వి డిడ్ నాట్ అలో మీ టు స్టాండ్ దేర్, రిజైన్ నౌ ఓన్లీ, కమ్ విత్ మీ. నీకేం కావాలి నేను సర్జరీ నేర్చుకోవాలి సార్ అంతా. ఆల్ మై దిస్ వన్ ఈజ్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ రెంట్, ఫుడ్, అవి వెళ్ళిపోతే చాలు, మాకు వేరే ఏం అవసరమే ఉండలేదు. అండ్ ఈ సెడ్ డన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఐ ట్రావెల్డ్ విత్ మీమ్ ఫర్ 3 years. వీ యూస్ టు ఆపరేట్ డే నైట్ అంటే ఏముంటుండే. అండ్ దెర్ వాజ్ నో సర్జరీ విచ్ ఈస్ టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చేయకుండా ఇన్వెన్షనల్ సర్జరీస్ అంటాం ఆయన చేసే సర్జరీస్. అండ్ ఎవ్రీథింగ్ ఈ టాట్ మీ. ఈ కాలంలో మీకు సర్జరీ నేర్పించేది ఏంటంటే చాలా కష్టం. ఆ టైంలో ఆయన ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ మీ టు ఏమంటారు, వర్క్ ఉండిన రోజు పని చేయి, వర్క్ లేని రోజు నీ ఇష్టం, నువ్వు రూమ్లో పడుకుంటావా, నువ్వేం చేస్తావా నాకు అనవసరం, బట్ వెన్ వర్క్ ఈజ్ దేర్ ఐ వాంట్ యూ టు వర్క్. అదైన తర్వాత ఆయన నాకు మళ్ళీ ఎగ్జామ్ రాపించారు. యాక్చువల్లీ ఎఫ్ఆర్సిఎస్ వన్స్ ఐ వాజ్ అన్సక్సెస్ఫుల్. సో బేసికలీ మన దగ్గర ఫెయిల్ అంటారు. అక్కడ దే యూజువలీ డోంట్ అడ్రస్, వన్స్ యూ ఆర్ ఎ ఫెయిల్యూర్ దే డోంట్ అలో యూ టు రైట్. ఓకే. ఫెయిల్యూర్లో అంటారా, ఫెయిల్డ్ అంటే నెక్స్ట్ అన్సక్సెస్ఫుల్ అంటారు. ఐ వాజ్ అన్సక్సెస్ఫుల్ ఫర్ వన్ అటెంప్ట్. దట్ వాజ్ మై ఫస్ట్ ఏమంటారు అఫీషియల్ ఫెయిల్యూర్ అంటాను. సో ఈయన కూర్చొని అన్నాడు, యూ హ్యావ్ టు రైట్, ఫినిష్ దట్, యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఎగ్జామ్ అంటాను. అదిను నా జూనియర్ ఎగ్జామ్ ఫీజు కట్టాడు. అండ్ ఐ వెంట్ టు ఇంగ్లాండ్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ యాజ్ ఎ అబ్జర్వర్. ఇది ఐ వాజ్ కమింగ్ బ్యాక్, ఎయిర్పోర్ట్లో కలిశాడు నా ఇమీడియట్ జూనియర్ ఎంఎస్లో. అన్న ఏంటి ఇక్కడున్నావు నువ్వు అంటే, ఇట్లేంది ఎగ్జామ్స్ నాది కాలేదు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అంటాడు. ఇమీడియట్లీ ఓపెన్ ఇది చెక్ ఎగ్జామ్ ఫీజు నేను కడుతున్నానా, నువ్వు రాయాలి అంటే. ఐ సెడ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నో హౌ టు పే దెమ్ బ్యాక్, టిల్ టుడే దే నెవర్ ఆస్క్డ్. ఈ రోజు వరకు నాకు నీకు కట్టాను కదా, నాకేమైనా చెయ్యి, నాకు ఇవ్వు ఉంటాను ఎవరు అడగలే. వితౌట్ ఎక్స్పెక్టింగ్ దే డిడ్. ఆయన ఈ ఎగ్జామ్కి వెళ్ళాలంటే మా బాస్ నాకు ఫ్లైట్ టికెట్కి షార్టేజ్ ఉండే. వాట్ ఎవర్ ఐ హెడ్ సేవ్డ్, ఫ్లైట్ టికెట్ అప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 80,000 rupees. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ అంటే బెంగళూరులో ఉంటుంది, సిట్టింగ్ దేర్, యూ వాక్డ్ ఇన్ విత్ క్యాష్. ఫ్లైట్ టికెట్ నేను ఇస్తున్నా, వెళ్ళి ఎగ్జామ్ రాసిరా. థింగ్స్ హ్యాపెండ్ ఏమంటారు, ఐ వాజ్ డెస్టైన్డ్ టు బీ సంథింగ్ అనే దానికి ఏమంటారు, సంబడి యూస్ టు కిక్ మీ బిహైండ్, పో ఆ బాస్కెట్లో పడి ఉంటుంది. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. సో దట్ ఈస్ వేర్ ఇట్ క్రియేటెడ్ హంబల్నెస్ ఇన్ మీ. ఏమంటారు, ఎంత డిగ్రీలు వచ్చినా, ఎంత లెవెల్కి వెళ్ళినా, పీపుల్ ఆల్వేస్ ఆస్క్ మీ, ఏంటి నువ్వు ఇంత అచీవ్ చేసావు, నీకు ఇది లేదా అంటే, స్టిల్ ఐఎమ్ ఆన్ ద గ్రౌండ్ ఓన్లీ, ఐఎమ్ అనదర్ హ్యూమన్ బీయింగ్, వై షుడ్ ఐ షో ఆఫ్ ఏమంటారు లెవెల్ ఉంది ఏంటని. దెన్ కేమ్ ది మ్యారేజ్ లైఫ్ స్టార్టెడ్. Actually, I didn't want to get married. Why? And see, basically, I have gone through this kind of it kada. ఎందుకు అవసరం ఉందా ఇట్లా లైఫ్, మెడిసిన్కి జీవితం అంకితం చేద్దాం వెళ్ళిపోదాం. సి లైఫ్ గోస్ ఆన్ అంటాను. దెన్ మై బ్రదర్ అగైన్ ఎంటర్డ్ ఇన్ టు పిక్చర్. హైదరాబాద్కి వెళ్దాం అంటున్నాడు. నేను హైదరాబాద్ నేను ఎందుకు వస్తా హైదరాబాద్కి, ఐ విల్ నాట్ కమ్ అంట. టూర్ వెళ్దామంట అని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి సడన్గా ఏమంటారు, మా ఫ్రెండ్ ఇల్లు ఉంది, వెళ్ళి ఒకసారి కలుద్దాం అంటాను. పెళ్లి చూపులు అక్కడే పెళ్లి చూపులు అక్కడే, పెళ్లి చూపులు. ఐ సా వన్ గర్ల్, ఐ మీన్ 2 girls ఐ సా. వెళ్ళిపోయాను నేను. ఇలాంటి పనులు చేసేటంటే ఐ విల్ గో బ్యాక్, ఐ డోంట్ ఈవెన్ టాక్ టు మీ ఏంటని మా అన్నకి. సో గొడవలు అయినాయి. అల్టిమేట్లీ ఈ కేమ్ వన్ డే అండ్ సెడ్, నా కోసం కదా అమ్మ కోసం చేసుకో. నువ్వు ఏమంటారు, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ వాట్ యు ఆర్ బార్న్ టు. అమ్మ అడుగుతుంది, ఏం చేస్తావు అంటే అన్నీ ఏమంటారు, ఎక్కడ చేసినా ఏదో ఒక ఇది రీజన్ తెచ్చి పెడతారంటానే. ఐ సెడ్ ఓకే, లెట్స్ గో హెడ్. సో ఐ గాట్ మ్యారీడ్ టు హైదరాబాద్ గర్ల్. దెన్ అదైన తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ఐ స్టార్టెడ్ మై సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. అప్పటి వరకు క్యాన్సర్ సర్జన్. ఆ తర్వాత గ్యాస్ట్రోకి మా బాసే అన్నాడు, సో బేసికలీ యూఆర్ టూ ఎమోషనల్ ఫెలోరా నువ్వు. ఆంకాలజీలో ఏమంటే ఎండ్ రిజల్ట్స్ ఆర్ నాట్ సో గుడ్. ఎండ్ రిజల్ట్స్ అంత బాగుండవు. యూ బెటర్ చేంజ్ యువర్ ఇది. స్కిల్స్ ఉన్నాయి, యూ హ్యావ్ స్కిల్స్, ఎక్సలెంట్ స్కిల్స్. వేర్ ఐ వుడ్ సే, నేను బయట కూర్చుంటే నువ్వు ఆపరేట్ చేస్తావు. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ హీ యూస్ టు అలో మీ టు డూ. బయట కూర్చోవడము, ఐ యూస్ టు ఆపరేట్ ఆల్ ఈస్ సర్జరీస్ ప్రైవేట్ ప్రాక్టీస్లో. నీ దగ్గర దేవుడు ఆ స్కిల్ ఇచ్చాడు హ్యాండ్కి, బట్ మూవ్ ఇన్ టు సంథింగ్ వేర్ యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ డూ ఇట్ అంటే. అప్పుడు నిజామ్స్కి నేను ఫెలోషిప్కి జాయిన్ అయ్యా సర్జికల్ గ్యాస్ట్రోలో. ఎందుకు పర్టికులర్ కదా మరి సర్జికల్ గ్యాస్ట్రో అని ఎందుకు అనుకున్నారు? ఐ వాంటెడ్ టు రిమైన్ ఏమంటారు, సర్జన్ అంటే మెయిన్లీ పొట్టకు సంబంధించింది ఏంటంటే ఎక్కువ అంటే ఐ మూవ్ టు. సో నిజామ్స్లో ఐ వాజ్ దేర్ ఫర్ 6 years. ఫెలోషిప్ చేశా, దెన్ ఐ వాజ్ ఫ్యాకల్టీ. సో ఐ షుడెంట్ బి టెలింగ్ ఆన్ ది ఏమంటారు ఇది, ఎవ్రీవేర్ దెర్ ఈస్ పాలిటిక్స్. గ్రోత్ విజ్ ఆల్వేస్ బి సప్రెస్డ్. దెన్ ఐ వాంటెడ్ టు గో ఆఫ్ టు US. సో ఇవన్నీ ఏమంటారు మైండ్లో, ఇక్కడ ఎందుకు ఉందాం. సేమ్ థింగ్ వాట్ మై సన్ సెడ్, ఐ యూస్ టు థింక్ దట్ టైమ్. 2006లో ఆ ఏజ్లో ఐ రోట్, అట్ ద ఏజ్ ఆఫ్ 40-42 ఐ రోట్ USMLE ఎగ్జామ్స్. క్లియర్ చేసుకున్నా. బట్ ద నెక్స్ట్ డే ఆఫ్ దట్ ఎగ్జామ్స్ నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ యశోద హాస్పిటల్. మళ్ళీ డెస్టినీ ఇంకోటి అయిపోయింది. సో దే కాల్డ్ మీ మధ్య అరౌండ్ 11 o'clock ఇంట్లో, డాక్టర్ గారు నేను సురేందర్రావు మాట్లాడుతున్నా. నాకు సురేందర్రావు ఎవరెవరు జేసరావు గారు కాల్ చేశారు. సరే మేము కలవాలండి, మీ గురించి చాలా విన్నాం, ఒకసారి కలవాలండి. అప్పుడంతా బైక్లో వెళ్తుంటే నేను బైక్ ఆపి నేను విత్ స్లిప్పర్స్. నిమ్స్ అంటే దెర్ వాజ్ వర్క్ ఎట్లుంటుండే అంటే యూ వర్క్ బట్ యూ డోంట్ లుక్ అట్ యువర్ అటైర్. వర్క్ మీద ఎక్కువ ధ్యాస ఉంటుండే. సో ఆయన పిలిచి నన్ను, ఈ థాట్ ప్రాబబ్లీ సమ్ టాల్ డార్క్ హ్యాండ్సమ్, డిగ్రీలంతా చూసేసి టాల్ డార్క్ హ్యాండ్సమ్ గై వస్తున్నాడు లోపలికి ఏంటని. ఒక పొట్టోడు లోపలికి వచ్చాడు అంట. డోర్ దగ్గర చూశాడు ఆయన. చూస్తున్నట్లే, ఎందుకు సార్ అన్నాను. డాక్టర్ ఆనంద్ కుమార్ అండి. నేనే సార్ అంట. సరే, మీరే కూర్చోండి, వీ వాంటెడ్ ఏ సర్జన్, మీరేమైనా జాయిన్ అవుతారా అంట. ఎనీవే ఐ రిజైన్డ్ ఫ్రమ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్. ఇది ఏ ఇయర్లో సార్? 2006. సో ఐ జాయిన్డ్ యశోద హాస్పిటల్ ఇన్ 2006 ఆన్ September 26th. సో ఈ ఆస్క్డ్ మీ వాట్ డూ యూ వాంట్. ఐ సెడ్ ఐ వాంట్ ఓన్లీ వర్క్. లేదండి మీరు కొంచెం శాలరీ తీసుకోండి. ఐ సెడ్ శాలరీగా వర్క్ చేస్తే గవర్నమెంట్లో పనిచేస్తాను సార్, ప్రైవేట్ ప్రాక్టీస్కి వస్తే నాకు ఎంత వస్తుందో అంత చాలు. వాట్ ఎవర్ ఐ చార్జ్ ఫర్ మై పేషెంట్, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్. అది ఎండ్ ఆఫ్ ద మంత్ నాకు 20,000 వచ్చినా 50,000 వచ్చినా ఐ డోంట్ లుక్ అట్ ఈ గ్రాఫ్ చూడండి. నేను లేదండి తీసుకోండి ఏంటంటే, నేను వద్దు సార్, బికాస్ దెన్ ఐ విల్ బీ కమిటెడ్ అవుతాను, కమిటెడ్ టు పీపుల్ అవుతాను నేను. ఐ విల్ నాట్ బి కమిటెడ్ టు మై వర్క్. సో నాకు ఎంత వస్తుందో అంతే చాలు ఉంటుంది. అబ్బో నీకు చాలా ఏమంటారు సెల్ఫ్ ఇది ఎక్కువ ఉంది నీకు అంటారు. ఉండాలి సార్, సర్జన్ కదా అంటారు. సో అదైన తర్వాత ఐ థింక్ ఈ సబ్జెక్టెడ్ మీ, ఐ స్టిల్ రిమెంబర్, ఈ సబ్జెక్టెడ్ మీ ఫర్ ఎక్స్పెరిమెంట్ అంటాను, అబ్జర్వేషన్. వీడు నిజంగా చేస్తాడా, డాక్టర్ సాబ్ ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ చాలా పెద్ద పెద్ద సర్జరీస్ జరుగుతాయి, మీరు కావాలంటే హెల్ప్ తీసుకోండి ఏంటంటే. ఐ సెడ్ ఓకే సార్ అంటే.
బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ కేమ్ డౌన్ అండ్ సెండ్ మీ దట్ ఈ సర్జరీస్ అంతా మా హాస్పిటల్లో ఇంతవరకు జరగలేదండి, మీరు చేశారు, మీకు ఏమంటారు, ఐ వాంటెడ్ టు గివ్ యూ ద ఫస్ట్ చెక్ నేను ఐ వాంట్ టు గివ్ యూ, నీకు ఎంత ఇవ్వాలన్నా దానికన్నా ఎక్కువనే వచ్చింది ఏంటన్నారు. ఐ నెవర్ న్యూ ఈ సర్జరీకి ఇంత ఛార్జ్ చేయాలి అని వెంటనే ఐ యూస్ టు టెల్ ద బిల్లింగ్ పీపుల్, పేషెంట్ కింద చెప్పాను, దాంట్లో ఎంత మిగిలితే నాకు వేసుకో, ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఏమంటారు ఇంతే కావాలి అంటే. అండ్ ద ప్రైవేట్ ప్రాక్టీస్ జర్నీ స్టార్టెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ నెవర్ లుక్ బ్యాక్, థింగ్స్ వెంట్ ఆన్ స్మూత్లీ. అక్కడ 5 years ఉన్నా. దెన్ ఒక పిచ్ ఉండే అంటే నాకు ఏంటంటే ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ట్రైనింగ్ వెళ్ళాలి అంటే దాంట్లోనూ ఐ వెంట్ టు కొరియా, లివింగ్ ఆల్ మై ప్రాక్టీస్, సెటిల్డ్ ప్రాక్టీస్ వదిలి నేను ఐ వెంట్ టు కొరియా. యశోదలో ఉన్నప్పుడే 2011 జూన్లో వెళ్ళాను. సో ఐ హ్యాడ్ మై ట్రైనింగ్ దేర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమంటారు, సమం ఏమంటారు, మై జర్నీ ఆల్వేస్ ఈసీజీ లాగా, కొంచెం వెళ్తే మళ్ళీ డిప్ అవుతుంది, అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మై హెల్త్. ఈసీజీ లాగా అలా ఉంటేనే కదా ప్రాణం ఉన్నట్టు. సో కొరియాకి వెళ్ళిన తర్వాత వెళ్ళేక ముందు ఫోటోగ్రాఫ్లో చూస్తే ఐ వాజ్ ద స్మార్టెస్ట్ గై అంటుంటారు. నా ఒక ఫోటోగ్రాఫ్ ఇప్పుడు పెట్టుకున్నాను, బిఫోర్ లివింగ్ అండ్ ఆఫ్టర్ కమింగ్. కొరియాలో నాకు హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోయా. ఇట్ వాజ్ ఎ కంటిన్యూస్ వర్క్, 24/7 పని చేయాలి, ట్రాన్స్ప్లాంట్ జరుగుతూనే ఉంటాయి, ప్లస్ ఆ ఫుడ్, ఐ వాజ్ నెవర్ యూస్ టు కొరియన్ ఫుడ్. సో ఐ లాస్ట్ 15 kilos, 15 kilos, అండ్ సడన్లీ ఐ డెవలప్డ్ పొట్టలో వాటర్. సో మా ప్రొఫెసర్ ఉన్నాడు, ఇమ్మీడియట్లీ కట్ షార్ట్ యువర్ ట్రైనింగ్, హెడ్ బ్యాక్ అన్నారు, అదర్వైజ్ యూ మే డై ఇయర్. అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, ఏముండదు, సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్. సో ఐ కేమ్ బ్యాక్ అండ్ అప్పుడు డయాగ్నోస్టిస్ ఆఫ్ డైలెమా ఉండే, అన్ని టెస్టులు చేస్తే క్యాన్సర్ వైపు చూపిస్తున్నాయి. అయ్యో. ఐ సెడ్ ఏం జరుగుతూ ఉంది లైఫ్లో, ఏదో ఒక పుట్టిందే ఒక ఇది, తర్వాత ఇంత హర్లీగా లైఫ్ జర్నీ ఎండ్ అవుతుందేమో అని ఒక భయం స్టార్ట్ అయింది. దెన్ టాప్ పీపుల్ కన్సల్టేషన్ వాళ్ళంతా ఛాన్సెస్ ఉంది క్యాన్సర్, బట్ ఐ డింట్ అక్సెప్ట్. క్యాన్సర్ ఉంటే ఐ విల్ డై డెఫినెట్లీ. దేర్ ఇస్ ఓన్లీ వన్, ఇంత వాటర్ ఉండి వచ్చింది ఏంటంటే అడ్వాన్స్డే ఉంటుంది. సిమ్టమ్స్ కనిపించాయంటేనే ఐ లాస్ట్ వెయిట్, అడ్వాన్స్డ్ అనుకుని టెస్టులు చేస్తే అంతా కొంచెం ఆ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దెన్ ఐ వెంట్ టు ఒక చెస్ట్ ఫిజిషియన్, గవర్నమెంట్ ఫిజిషియన్, ఆయన దగ్గరికి వెళ్ళి, మా అత్తగారును డాక్టరే, మా ఫాదర్ ఇన్ లా డాక్టర్, మా వైఫ్ డాక్టరు, దే లిటరలీ ఫోర్స్డ్ మీ టు గో టు ఇంకా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దాం అట్లా. నేను నా మైండ్లో ఒక డిజీజ్ ఇది ఉంది, బికాజ్ ఐ యూస్ టు ఆపరేట్ థొరాసిక్ సర్జరీస్, లంగ్ సర్జరీస్. యశోదలో ఉన్నప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ ఫెలో నాన్ థొరాసిక్ సర్జన్ యూస్ టు ఆపరేట్ లంగ్ సర్జరీస్. అంటే మా బాస్ దగ్గర అన్ని రకాల సర్జరీస్ టెక్నికల్గా నేర్చుకున్నాం కాబట్టి చేసినప్పుడు సమ్వేర్ ట్యూబర్కులోసిస్ హ్యాడ్ అటాక్డ్ అంట, నా మైండ్లో కొడుతూ ఉండే. దెన్ ఐ వెంట అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ నాకు టీబీ మెడికేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కడ ప్రూఫ్ లేదంటాడు ఆయన, బట్ స్టిల్ టీబీ టెస్ట్ పాజిటివ్ రావాలి కదా, ఏది పాజిటివ్ లేదు ఎక్సెప్ట్ షోయింగ్ టువర్డ్స్ మ్యాలిగ్నెన్సీ ఉంటే లైఫ్ కథం సార్, ఐ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్, బట్ ఐ వాంట్ టు టేక్ వన్ ఛాన్స్, ఈ స్టార్ట్ సార్. మేము పిచ్చోడాను అంటేనే ఈ స్టార్టెడ్ లిటరలీ ఏమంటారు, స్టార్ట్ చేయి, బట్ ఐ డోంట్ వాంట్ టు వితౌట్ ప్రాపర్ ఇది నేను చేయను అంటాను. స్టార్ట్ చేసిన తర్వాత బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, టచ్ వుడ్ అంటాం కదా, విత్ ఇన్ 1 month ఎవ్రీథింగ్ డిసపియర్డ్. వెన్ ఐ వెంట్ బ్యాక్ టు హిమ్, ఈ లిటరలీ సెడ్, నువ్వు నిజంగా ఏమంటారు ఒక మెంటలీ గాన్ క్యాండిడేటే, బట్ యువర్ 6th sense హ్యాస్ వర్క్డ్. సో అంటే నిజంగానే అప్పుడు టీబీ ఉన్నట్టు సార్? ఇట్ హ్యాస్ రెస్పాండెడ్ టు యాంటీట్యూబర్కులర్ థెరపీ. ఐ వాజ్ స్కిన్ అండ్ బోన్. టిపికల్గా మీరు క్యాన్సర్ పేషెంట్ చూస్తే ఎట్లా ఉంటారో అట్లే ఉండే. ఆ ఫోటో చూపిస్తాను నేను ఇదైన తర్వాత. అదైన తర్వాత థింగ్స్ చేంజ్డ్, మై మైండ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఐ షుడ్ చేంజ్ బికాస్ నౌ ఐ హ్యావ్ టు లివ్, స్టార్ట్ లివింగ్. ఇట్ ఈస్ అ బోనస్ లైఫ్.
ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈజ్ ఐ ఫీల్ బోనస్. ఐ డోంట్ థింక్ ఆఫ్ ఏమంటారు టుమారో. ఐ వర్క్. అది అయిన తర్వాత నేను సన్షైన్కి జాయిన్ అయ్యా. ఐ లెఫ్ట్ యశోద అండ్ జాయిన్ సన్షైన్. అప్పుడు అనిపించా, ప్రతిరోజు ఇన్ని చేసుకొని వచ్చాను, ఇన్ని జరిగినాయి, వై షుడెంట్ ఐ స్టార్ట్ సంథింగ్ యూస్ఫుల్ టు సొసైటీ అంటాను. అందుకని మీ హాస్పిటల్, మీరు ఓన్ హాస్పిటల్ పెట్టాలనే థాట్ అక్కడి నుంచి వచ్చిందా? అక్కడే ఏమంటారు, నేను మరో జన్మ వచ్చింది. ఒకసారి పేరెంట్స్ డిసైడ్ చేశారు ఇన్ని చంపేయాలి ఏంటని, బట్ గాడ్ మేడ్ యూ టు సర్వైవ్. దెన్ నేచర్ వాంటెడ్ టు ఏమంటారు గివ్ యూ ఎ టెస్ట్, ఆల్మోస్ట్ టేక్ యూ, బట్ నేచర్ పుష్డ్ యూ బ్యాక్ ఇన్ టు సేమ్ సీట్లోకి పంపించింది. లెట్ మీ బీ యూస్ఫుల్ అట్లీస్ట్ ఇన్ సమ్ వే. ఎందుకంటే బేసికలీ నా కైండ్ ఆఫ్ సర్జరీస్కి ఇట్ వాస్ టూ కాస్ట్లీ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్, వెరీ కాస్ట్లీ. పెద్ద సర్జరీస్ చేయాలంటే వెన్ యూ పీపుల్ యూస్ అంటే అడుగుతుంటారు నన్ను, సార్ మీ క్లినిక్ ఉందా, సార్ మీదేమైనా సొంత హాస్పిటల్ ఉందా అంటే. పీపుల్ పుట్ దట్ సీడ్ ఇన్ టు మై మైండ్. దోస్ రియలీ కాంట్ అఫోర్డబుల్ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఆ డిస్కషన్ మాట్లాడుతుండే. సో దెన్ ఐ మెట్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు కుక్కట్పల్లి వాళ్ళు మేము హాస్పిటల్ స్టార్ట్ చేసాం కదా, వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆ ఫ్యామిలీని దేవుడు పరిచయం చేస్తాడు అంటనే. ఇట్లా ఏదో దీంట్లో ఒక సుదర్శన్ అంటేనే అంకుల్ పరిచయం అయ్యాడు. ఆయన అస్సలు పరిచయం 5 రోజుల నుంచి మార్నింగ్ 8 o'clock డాట్ కాల్ చేస్తుండే. లేచావా, బ్రేక్ఫాస్ట్ అయిందా, మధ్యాహ్నం లంచ్కి రా. యశోదలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తూనే ఉంటుండే. 1 o'clock లంచ్ కాల్ ఉంటుండే. నైట్ 8 o'clock అగైన్ తిన్నావా లేదా, ఫస్ట్ అన్ని సైడ్కి పెట్టి పడుకో, నువ్వు సర్జన్, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి ఏంటని. సో సంథింగ్ పుట్ మీ ఇన్ టు మై మైండ్, అరే వై ఈజ్ డూయింగ్ సో మచ్. ఇట్లా ఆ రిలేషన్ డెవలప్ అయిపోయాం. సో ఓవర్ 10 years, సో ఈ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ హిజ్ డాటర్ బికమింగ్ డాక్టర్. ఓకే. డాక్టర్ అయ్యి మంచిగా ఒక సొసైటీకి ఉపయోగపడి పని చేయాలంటే. దెన్ వన్ డే ఈ టోల్డ్, నీకు అదే థాట్ ఉంది, నాకు అదే థాట్ ఉంది, చిన్నదొక స్టార్ట్ చేద్దాం, కొలాబరేట్. ఇప్పుడు అంతే మనీ విషయంలో ఐ వుడ్ సే నేనన్నా కొంచెం ఏమంటారు గట్టిగా ఉంటానేమో. మా గైనకాలజిస్ట్, షీ నెవర్ థింక్స్ ఆఫ్ మనీ. అంటే గైనకాలజిస్ట్ వాళ్ళ అమ్మాయి. ఓకే. సో మీ లక్ష్యానికి దారి ఏర్పరచడం కోసం ఆయనతో పరిచయం ఎట్లా సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఏమంటారు ఫ్రీ ఫిక్స్డ్. ఈ టైంలో నాకు ఇది పరిచయాలు, వీళ్ళు పరిచయం కావాలి, వీళ్ళు ఇది ప్రోగ్రెస్ కావాలి ఏంటని. సో విన్ దిస్ ఎరా మీకు తెలుసు ఏమంటారు ఈ ప్రొఫెషన్లో ఎట్లుంటుంది, హాస్పిటల్స్ ఎట్లుంటాయి ఏంటని. పీపుల్ ఆల్వేస్ థింక్ హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే ఒకటి డబ్బులు, ఇంకొకటి కమిషన్. ఐ డిసైడెడ్ దిస్ ఇస్ ద ఓన్లీ హాస్పిటల్ ప్రాబబ్లీ ఎగ్జిస్టింగ్ అక్రాస్ హైదరాబాదే కానీ ఇన్ ఇండియా వేర్ వీ డోంట్ హ్యావ్ మార్కెటింగ్ టీమ్. పీపుల్ ఫోర్స్ మీ మార్కెటింగ్ టీమ్ పెట్టుకో ఇచ్చేయండి. ఐ సెట్ మై పేషెంట్స్ ఆర్ మై మార్కెటింగ్ టీమ్. నా పేషెంట్ వెళ్ళి ఇంకొకరికి వెళ్ళి పంపించారంటే నాకు అదే మార్కెటింగ్. స్టిల్ వీ హ్యావ్ దట్ ఇది శాంక్టిటీ. చాలామంది చెప్తారు లోపలికి వస్తున్నట్లే మీరు దత్తాత్రేయ ఫోటోని ఎందుకు పెట్టుకున్నారు, మా హాస్పిటల్కి ఎంట్రీ వస్తున్నట్లేదు. నేను ఒక గురూజీని కలిస్తే ఆయన ఒకటి క్లీన్ అండ్ ఇది ఎగ్జాంపుల్. ఆయన అక్కడ వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆయన ఉంటే డబ్బుల వ్యవహారం జరగదు అక్కడ. ఏం జరుగుతా ఉండే నాకు అర్థం కాలేదు. అని ఐ సెడ్ ఓకే విల్ కీప్. ఎంట్రన్స్కి వస్తున్నట్లే యూ విల్ సీ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెసింగ్ బట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. ఐ సెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ దేర్ ఓన్, వై షుడ్ ఐ ఏమంటారు దానికి డీవియేట్ ఎందుకు కావాలి. సో అట్లని టిల్ టుడే వీఆర్ ఐ హ్యావ్ రీచ్డ్ దిస్ స్టేజ్ ఓకే. నా ప్రొఫెషన్లో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మీ లక్ష్యం యాక్చువల్లీ మీ థాట్ ప్రాసెస్కి అనుకూలంగా ఓకే అక్కడ ఆయన కలిశారు, మీరు ఏర్పాటు చేశారు. బట్ జనరల్గానే ఇప్పుడు మీరు అన్నది మీకు కూడా తెలిసిన విషయమే, ఈ వైద్యం అనేది కార్పొరేటైజ్ అయిపోయిన తర్వాత నిజంగా మనం అనుకున్నట్టు అసలు పేదవాళ్ళకి అందకుండా పోయింది. ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లే చాలా ఒక రేంజ్లో ఉంటున్నాయి, టెస్ట్లకు అయ్యే ఖర్చే.
సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక సామాన్యుడికి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కైండ్ ఆఫ్ పెట్టి ఇది మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ అందాలంటే ఏం చెయ్యాలి, ఏం ఉండాలి, మీ సజెషన్ ఏంటి? అంటే గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఈవెన్ వైద్యుల తరపు నుంచి కానీ. నేను గవర్నమెంట్ తరపు నుంచి బేసికలీ సిస్టమ్ హ్యాస్ టు బి రీషెడ్యూల్డ్ అండి. బేసికలీ మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్టిల్ ఓవర్ బర్డెండ్. మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ ఆల్ ద టైం. అక్కడేమంటారు, ఫెసిలిటీస్ పెంచాలి. ద మొమెంట్ యూ గివ్, ఇప్పుడు నిమ్స్లో ఉన్నప్పుడు నేను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. బట్ అక్కడ ఏమంటారు, ఛార్జ్ చేస్తారు. సి సంథింగ్ ఫ్రీ అనేది ఐ రియలీ డోంట్ లైక్ ఇట్. ఏదైనా మీరు కావాలంటే 10 రూపాయలే ఛార్జ్ చేయండి, బట్ యూ గివ్ ఎ క్వాలిటీ. వైద్యమైనా సరే ఫ్రీ అనేది వద్దు. నా విషయంలో నోబడి, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఇప్పుడు నేనే హాస్పిటల్కి ఎంతోమంది చూస్తాను కదా, ఎందుకు రా నిమ్స్ కన్నా వెళ్ళు లేదా గాంధీకి వెళ్ళు అంటే ఎంతోమందికి చెప్తాను. నేను నేర్చుకోండి వైద్యం అలాంటి వైద్యశాలలోనే. అంటే నేను బాగుండానంటే అక్కడ ఉండేవాళ్ళు బాగుండాలి కదా. ఇట్ కెనాట్ బి అదర్ వే. మేబీ ఏమంటారు, నేను ఇచ్చినంత టైం ఇవ్వకపోవచ్చు, బికాస్ నాది కంటిన్యూస్ ప్రాసెస్, నేను ఒక్కడే నడపాలి దాన్ని. అక్కడ మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒకరోజు ఒకరు ఉంటారు, ఇంకొక రోజు ఒకరు ఉంటారు. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్. ఇక్కడ రిసెప్షన్ వేరే ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే, కార్పొరేట్ వైద్యంలోనూ ప్రాబ్లం ఏమైతే ఉంది ఏంటంటే, ఐ ఆల్వేస్ సే ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు సపోర్ట్ మై హాస్పిటల్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఫ్రీ. గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేయాలంటే ది అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ విచ్ ఈజ్ ఇన్కర్డ్ ఆన్ టు ద హాస్పిటల్ ఈజ్ ఎగ్జూబరెంట్. వచ్చిన దానికన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అంటే ట్యాక్స్ విషయంలో సపోర్ట్ చేయడం అంటున్నారా, లేదంటే ఎక్విప్మెంట్? ఫస్ట్ పాయింట్ ట్యాక్స్ విషయం. ఎక్విప్మెంట్ బేసికలీ వీ కెన్ ఆల్వేస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ట్యాక్స్ విషయంలో కానీ కొన్ని సబ్సిడీస్ అంటూ ఉంటాయి, అవి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా యూ కేటగారికలీ యూ చెక్, క్రాస్ చెక్ ఏం చేస్తున్నారు అంటేనే సంబడి షుడ్ క్రాస్ చెక్ ఇట్. అప్పుడే మనం క్వాలిటీ ఆన్ పార్ విత్ ప్రైవేట్, గవర్నమెంట్ పార్ విత్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ కష్టమైన ప్రాబ్లమే కాదు. సంబడి హ్యాస్ టు హ్యావ్ ద విల్ పవర్ టు డూ ఇట్. అంటే ఇప్పుడు ఈ లెక్కన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మెయిన్ ఇది ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండియన్ సిస్టమ్ ఈజ్ ఎపిజాడ్ సిస్టమ్. ఇప్పుడు కొన్ని ఎక్స్ హాస్పిటల్కి ఒక రేట్ ఇస్తాడు, అదే ఆపరేషన్ డాక్టర్ ఆనంద్ చేస్తే ఇంకా మీది చిన్న హాస్పిటల్ అంటారు. బట్ దే డోంట్ లుక్ అట్ ద క్వాలిటీ. యూనిఫామ్ ఇన్సూరెన్స్ సిస్టమ్ చేయండి. లెట్ మీ పే ఫ్రమ్ మై పాకెట్, గవర్నమెంట్ మర్జ్ చేసేసి ఇన్సూరెన్స్ ఇచ్చారంటే పేషెంట్ పాకెట్ నుంచి వచ్చేది అవసరమే లేదు. హౌ కమ్ యుఎస్ ఈజ్ డూయింగ్ దట్? నేషనల్ హెల్త్ స్కీమ్ ఎందుకు చేస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ కదా, బట్ ఐఎమ్ పేయింగ్ ఫర్ ఇట్. ఎవ్రీ సిటిజన్ ఒక పర్సంటేజ్ ఆఫ్ ఈ శాలరీ తీసుకుంటారు. యుఎస్ సిస్టమ్ ఎట్లుంది ఏంటంటే 10% ఆఫ్ యువర్ శాలరీ ఈజ్ గోయింగ్ టు, నువ్వు ₹1,00,00,000 సంపాదించు, 10 లక్షలు నీది ఇన్సూరెన్స్కి పోతుంది. అది కంపల్సరీ మ్యాండేటరీ. అది లేదంటే యూ కెనాట్ అఫోర్డ్, యూ కాంట్ ఈవెన్ వాక్ ఇన్ టు ద హాస్పిటల్. సో అలాంటి సిస్టమ్ చేస్తే డెఫినెట్గా ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. వచ్చి అడిగి నాకు తగ్గించండి అనే ప్రాబ్లం ఉండదు. ఎవ్రీథింగ్ గెట్స్ ఫిక్స్డ్. నా అభిప్రాయం అది. ఇప్పుడు నా దగ్గర అంటే ఇప్పుడు వీ కెన్ ఫోర్గో టు సర్టన్ ఎక్స్టెంట్. ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎంప్లాయీస్, శాలరీస్, మెయింటెనెన్స్. ఇప్పుడు నా రూమ్ గలీజ్గా పెట్టుకోలేము కదా. ఎవ్రీడే క్లీనింగ్, ఎవ్రీడే మెయింటైనింగ్ దట్. అది చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఆర్ కాస్ట్లీ. ఈవెన్ నేను ఈ టేబుల్ నేను క్లీన్ చేస్తూనే ఉండాలి, అది బాగా కనిపించాలంటే. కొంచెం ఇదైంది అనుకోండి, పేషెంట్ కామెంట్ చేస్తాడు. సో అబ్సల్యూట్లీ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ ఇన్ ఎ ప్రైవేట్ సిచ్యువేషన్ ఈజ్ more than 80% of your earnings goes to
మెయింటెనెన్స్ అండ్ శాలరీస్. ఇక్కడ మీరు చెప్పినట్టు 2 పాయింట్స్ నాకు అర్థమైంది. ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కొల్లాబరేటివ్‌గా పేషెంట్ కేర్ కనుక అందించగలిగితే అది డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతుంది అనేది ఒక బాగా పాయింట్. success. ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ చేసి మ్యాండేటరీ చేసి ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఎట్లయితే Yes, మ్యాండేటరీయో yes. హెల్త్ ఇన్సూరెన్స్ Health కూడా insurance. మ్యాండేటరీ చేస్తే నేషనల్ హెల్త్ స్కీమ్ లాగా చేస్తే చేసేసారు అది అనుకోండి, బెటర్. అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ గెట్స్ ఫిక్స్డ్. నేను ఈ ఆపరేషన్కి ఏంటంటే అంత ఫిక్స్డ్ ఉంటుంది. అప్పుడు ఏమంటారు, మనకు షేరింగ్ రూము, సింగిల్ రూము, జనరల్ వార్డ్ ఇలాంటి కాన్సెప్టే ఉండదు. అందరికీ ఒకే రకమైన ఇప్పుడు మా హాస్పిటల్లో ఐ క్లోజ్ జనరల్ వార్డ్ ఫ్రమ్ కోవిడ్ ఓకే టైం నుంచి ఐఎమ్ నాట్ ఓపెన్. అందరికీ సింగిల్ రూమే ఇస్తాను. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ. వాడు సింగిల్ రూమ్లో ఉంటాడా, జనరల్ వార్డ్లో ఉంటారా, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సింగిల్ రూమ్లో ఉంటాడా, కంఫర్టబుల్గా ఉంటాడు, యూ విల్ బీ హ్యాపీ, ఈజ్ ప్రైవసీ ఈజ్ మెయింటైన్డ్. జనరల్ వార్డ్ అంటే అందరూ ఉంటారు, సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. సో ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించచ్చు. కాన్సెప్చువలైజ్గా చేస్తే డెఫినెట్గా ఉందండి. హెల్త్ సెక్టార్లో గవర్నమెంట్ కరెక్ట్గా హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ను ఇచ్చేస్తే నోబడీ ఈజ్ గోయింగ్ టు బి అన్ఎంప్లాయిడ్. నేను చెప్తాను. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కొలాబరేటివ్గా చేయాలి. కొలాబరేటివ్గా చేస్తే 100% అవుతుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్, యాక్చువల్గా ఇప్పుడు ఈ మెడికల్ సిస్టమ్ అనేది ఎట్లా, ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయినాయి కదా. అది ఎందుకు అలా అయ్యింది? దీనికి కారణాలు ఏమై ఉంటాయంటారు? దీన్ని మీరు సమర్థిస్తారా? కారణాలు ఏమంటే డెఫినెట్గా ఇది ప్రైవేటైజేషన్ సమర్థిస్తారు. రీజన్ ఏమంటే క్వాలిటీ పెరుగుతుంది. యూ గో టు ఎనీ కంట్రీ, ఎన్హెచ్ఎస్ కానీ దీంట్లో మీకు అపాయింట్మెంట్ దొరకాలంటేనే వన్స్ ఇట్ ఈస్ ఓన్లీ గవర్నమెంట్. మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే ఆపరేషన్స్కి 2 months 3 months పడుతుంది. ఇఫ్ యూ గో టు యూకే, నౌ దేవ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఎన్హెచ్ఎస్లో వెళ్ళానంటే నోబడీ ఈజ్ గోయింగ్ టు వర్క్ బియాండ్ సర్టన్ టైం. ఓపీలో ఇన్నే చూడాలంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బికాస్ ది సిస్టమ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. ద వర్కింగ్ పర్సన్ షుడ్ నాట్ గెట్ ఓవర్ స్ట్రెస్డ్. రిజల్ట్స్ బ్యాడ్ ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు నేనైతే పొద్దున్నే స్టార్ట్ చేశానంటే రాత్రి 12 గంటల వరకు పనిచేసినాను, బికాస్ ఐఎమ్ ఇంటూ ప్రైవేట్ ఇది అవైలబిలిటీ. సో దాని ప్రకారంగా చేసుకుంటే డెఫినెట్లీ ప్రైవేటైజేషన్ హెస్ హెల్ప్డ్ ఇన్ గివింగ్ ఫాస్ట్ హెల్త్ కేర్. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఓకే, అది నాకు ఓకే అర్థమైంది. అంటే నేను అనేది ఇంకోటి పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడము, అంటే ట్రీట్మెంట్కి ఎక్కువ ఖర్చు అవ్వడము అనేది కరెక్టేనా, లేకపోతే బియాండ్ దట్ చేస్తున్నారా? అంటే మీరు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు కాబట్టి నేను అనేది బేసికలీ యూ హ్యావ్ టు లుక్ అట్ ది ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్ బిల్ట్. ఇప్పుడు ఒక 2000 బెడ్స్ ఉండే హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే crores ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో దాన్ని బట్టి వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ప్రకారమే చేయింటారు అంతే. నోబడి వాంట్స్ టు ఓవర్ చార్జ్ ఎనీబడి అంటిల్ అన్లెస్ ఏమంటారు. నేను చూస్తాను కదా, మెజారిటీ ఆఫ్ ది ఖర్చు ఇది ఎక్స్పెన్సెస్ ఏముంటుందో ఇట్ ఈస్ నాట్ ఆన్ ద వార్డ్స్, ఇట్ ఈస్ ఇన్ ద ఎక్స్పెన్సెస్ యూ బేర్ ఫర్ ది ఏమంటే ట్రీట్మెంట్ కాస్ట్. ట్రీట్మెంట్ కేర్ పార్ట్ ఏముంటుందో, ఇప్పుడు ఒక మషిన్ యూజ్ చేసి దాన్ని ఏదైంది అంటే రీప్లేస్ చేయాలంటే సేమ్ అమౌంట్ కట్టాలి వాడు. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏఎంసీ చేయాలంటే సిఎంసీ, ఏఎంసీ చాలా ఖర్చులు ఉంటాయి. ఇన్వేరియబ్లీ ద కాస్ట్ విల్ బి యాడెడ్ ఆన్ టు ద పేషెంట్. ఇట్ కెనాట్ బి జస్ట్ ఏమంటే నేను మషిన్ పెట్టుకుని ఆ మషిన్ ఛార్జెస్ యాడ్ చేయలేదంటే వాడు మషిన్ రీప్లేస్ చేయలేడు ఆర్ రిపేర్ చేయలేడు. సో యువర్ హెల్త్ సెక్టర్ విల్ కొలాప్స్ ఓవర్ 1 year or 2 years. పడిపోతుంది హాస్పిటల్. యూ హ్యావ్ టు రీప్లేస్మెంట్కి డబ్బులు అక్కడే అవుతుంది. సో ఇఫ్ ఐ లుక్ అట్ ఇట్, ద ప్రాఫిట్ అండ్ నాన్ ప్రాఫిట్ లెక్క పెట్టుకుంటే నో హాస్పిటల్ ఈజ్ ఏమంటారు ఓవర్ ప్రాఫిటబుల్ ఎక్కడ లేదు. ఎక్సెప్ట్ ఏమంటారు కొన్ని అన్యూజువల్ పాండమిక్స్లో బెడ్ ఆక్యుపెన్సీ పెరిగిపోతుంది. అదర్వైజ్ రొటీన్ టైంలో మీకు బెడ్ ఆక్యుపెన్సీ అట్లా ఉండదు. సో కాస్ట్ వైజ్ అక్కడ ప్లస్ ఏమంటారు పీపుల్ వాంట్ లగ్జరీ, దే టేక్ లగ్జరీ అండ్ దే కామెంట్, అది ఉంటుంది. సమ్ పీపుల్ డెఫినెట్లీ మే చార్జ్ ఓవర్ చార్జ్ విచ్ ఐ రియలీ డోంట్ నో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్ లైక్ మీ, అబ్సల్యూట్లీ ఏమంటారు
నథింగ్ రాదర్ నేను ప్యాకేజ్ చెప్పిన దాంట్లోనే డిస్కౌంట్ తీసుకొని పోతారే తప్ప నేను ఎవరు కేమని టోల్డ్ మీ ఇంత ఛార్జ్ అయిపోయిందండి. ఐ ఫిక్స్ ఛార్జెస్. ఇప్పుడు ఫలానా ఆపరేషన్ అంటే నువ్వు 3 days ఉంటావు, ఇంతే ఉంటుంది, నువ్వు ఒకరోజు ఎక్కువ ఉండను కట్టుకునేది ఉండదు. అదైన తర్వాత నా లాస్ట్ డే వచ్చేసి సార్ ఏమైనా కన్సెషన్ ఉంటుందా, ఓవర్ ద మైండ్ ఐ విల్ ఆల్వేస్ సే ఓకే గివ్ అండ్ సెండ్. లేదంటే ఏమంటారు దే విల్ బి సిట్టింగ్ దేర్, మనకు తెలుసు కదా, దే విల్ వెయిట్ ఫర్ అవర్స్ టుగెదర్. అండ్ అంత వెయిట్ చేయించేది వద్దు, ఎంత ఇచ్చి పంపించేసేయండి. మన ప్యాకేజ్ ఫిక్స్ అయినానో దే ఆర్ అగ్రీడ్ ఇదైనానో దాంట్లో డిస్కౌంట్లు అడిగాడు. బట్ వెన్ ద హాస్పిటల్ కీప్స్ గ్రోయింగ్ ఇన్ టు ఏ బిగ్గర్ సైజ్, బేసికల్ ఏమంటే నా రోల్ తగ్గుతుందేమో అంటే నాకు భయం అంతే. సో బేసికల్ నేను ఇన్వాల్వ్ అయితేనే దానికి కేర్ అవుతుంది. అందరూ మీలాంటి థాట్ ప్రాసెస్ లోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎనీబడి హూ గెట్స్ ఎంప్లాయిడ్ కమ్స్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ క్యారీ మై ఇది. సో ఆ భయం ఇట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఆ స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. పేషెంట్ ఒక రోజు ఎక్కువ ఉన్నాడంటే కాస్ట్ అంతా డెఫినెట్గా పెరుగుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది. ఐ మే నాట్ ఛార్జ్ ఫర్ ఇన్ మై బెడ్, ఇది పెట్టి అది ఫిక్స్ చేసేస్తాను. బట్ అక్కడ అన్నప్పుడు పీపుల్ ఆల్వేస్ థింక్ అరే పెరిగింది, 2 రోజులు ఎక్కువైంది, మెడిసిన్స్ ఎక్కువైనాయి సార్, మా దగ్గర లేవు సార్. ఏం చేస్తాం, అక్కడ ఎక్కడో ఒక చోట మనం ఏమంటారు వీ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ సే ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్లో మీరు మర్చిపోలేని పేషెంట్స్, లేదంటే మీకు చాలా ఒక సవాలుగా ఉన్న కేసు, అట్లాంటివి ఏవైనా చాలా ఉన్నాయండి. బేసికలీ ఐ వాజ్ కాల్డ్ యాజ్ ఏమంటారు రేర్ సర్జరీస్కి, మరి ఏమంటారు ఆయన చేసేవంతా రేర్గా ఉంటాయి చాలా అంటని. ఇలా ఒక పేషెంట్ యాక్చువల్లీ ఇఫ్ సంబడీ కమ్స్ టు మై క్లినిక్ దర్ ఈజ్ ఎ వెల్ రిటన్ స్టోరీ బై వన్ లేడీ. షీ ఈజ్ మ్యారీడ్, వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఏమంటారు ఫైబ్రాయిడ్స్ అంటాం, ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ అంటూ ఉండి ఆమెకి జస్ట్ ప్లాండ్ సర్జరీలో కాంప్లికేషన్స్ అయినాయి. సమ్మన్ ఆపరేటెడ్, షీ ల్యాండెడ్ అప్ విత్ ఏమంటారు ఫీకల్ ఫిస్టులా అంటాము, యూరిన్ ట్యూబ్స్ కట్ అయ్యి ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ వాక్డ్ ఇన్ బికెమ్ ఇది. వి టుక్ 2 years ఫర్ మీ టు మేక్ హర్ సెట్ రైట్, ఎగ్జాక్ట్లీ 2 years. ఫిస్టులా ఫామ్ అయిందేనా? ఫిస్టులా యూరిన్ ఫిస్టులా, ది మోషన్ ది ఫీకల్ ఫిస్టులా అంటాం. ఇవన్నీ అయిన తర్వాత ఐ నెవర్ గేవ్ అప్. అట్ ద సేమ్ టైమ్ ఐ టోల్డ్ నువ్వు నిజంగా బతకాలంటే ఉంటే జస్ట్ గివ్ మీ టైమ్, దిస్ ఈజ్ ద ప్రాబబుల్ టైమ్ యూ టేక్ అంటాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హర్, షీ ఫాలోడ్ మీ ఎవ్రీవేర్. అండ్ షీ కుడెంట్ హ్యావ్ హర్ ఓన్ కిడ్. అది నేను ఎప్పుడో ఒకసారి చెప్పా ఆమెకి, దేవుడు ఒకటంటూ డిసైడ్ చేసి ఉంటాడు, నువ్వు తల్లి కావాలంటూ ఉంటే నీవు వడిలోకి ఒక బేబీ వస్తుంది అంట. అండ్ ఇట్ హెస్ హ్యాపెండ్. ఆమెకి వెన్ షీ అప్లైడ్ ఫర్ అడాప్షన్, యూట్రస్ అన్నీ తీసేసాం కదా, అడాప్షన్కి అప్లై చేసినప్పుడు షీ వాజ్ అన్ఫిట్ టు అడాప్ట్ ఏ బేబీ. ఎందుకంటే హెల్తీగా ఇన్ ఆపరేషన్స్ అంతా వెదర్ యూ కెన్ టేక్ కేర్ అంటేనే అడాప్టివ్ రూల్స్ ప్రకారము దే డినైడ్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అంటే ఏమంటాం కదా, వన్ ఫైన్ డే షీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ సమ్వేర్. వాడు వన్ ఆఫ్ దర్ రిలేటివ్, ఇట్లా ఇట్ మైట్ లుక్ ఏ సినిమాటిక్ స్టోరీ, డస్ట్బిన్లో బేబీని పడేసిపోయింటే వీళ్ళు తీసుకొచ్చేసి ఫోన్ చేశారంట ఆమెకి. ఇమ్మీడియట్లీ షీ వెంట్ ఆల్ ద వే, షీ గాట్ ద బేబీ. ఆ బేబీ ఈరోజు ప్రాబబ్లీ 6 or 7 years ఉంది. చూస్తే మాత్రము శ్రీదేవిని సైడ్కి పెట్టాలి. ఈవెన్ నౌ షీ సేస్, డాక్టర్ గారు అది ఏ మాట అన్నారో మీరు, ఐ హ్యాడ్ లాస్ట్ హోప్స్. నాకు ఇంకా ఏమంటారు మదర్ అనే ఛాన్సే లేదనుకోండి, ఏ మాట అన్నారో నాకు ఇంత మంచిగా, ప్రాబబ్లీ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కిడ్ ఆల్సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుండలేదేమో. అప్పుడప్పుడు తీసుకొస్తుంది కదా ఆమె, మా పాపతో మాట్లాడాలంటే కష్టమవుతుంది. షీ ఈజ్ సో ఇంటెలిజెంట్, వెరీ టాకటివ్, బ్యూటిఫుల్. సో థింగ్స్ దట్ వన్ ఏమంటారు, నేను ఐ విల్ ఆల్వేస్ షేర్ విత్ ఎవ్రీబడి, బికాజ్ షీ స్ట్రగుల్డ్ 2 years 2-3 times వెంటిలేటర్ మీద వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ బతికి
వీ కనెక్టెడ్ ఎవ్రీథింగ్ బ్యాక్, షీ ఈస్ బ్యాక్ టు నార్మల్. అవును. సో దట్ వన్ లేడీ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి మై మెడికల్ మిరాకిల్. ఇంకా ఉన్నారు, బట్ ఏమంటారు, అవి డిఫికల్ట్ సర్జరీస్, దే మేడ్ ఇట్ అట్లా. అంటే లైక్ అదే బాగా ఛాలెంజింగ్గా ఉన్న ఛాలెంజింగ్గా. అంటే ఇంకా వీళ్ళని నేను ఏం చేయలేనేమో, బతికించలేనేమో అనుకొని ఇది కూడా దిస్ ఈస్ ది ఎవ్రీబడి డిక్లేర్డ్ అయిపోయింది కంపెనీ ఏంటని. బట్ ఐ స్టూడ్, విల్ గివ్ ఎ ఛాన్స్ బికాజ్ యంగ్ లేడీ, షీ వాంట్స్ టు లివ్. వెన్ సంబడి వాంట్స్ టు లివ్, యూ హ్యావ్ నో చాయిస్. వన్స్ దే డిటర్మిన్ ఇన్ దేర్ మైండ్, వాడు కుంటోడైనా గుడ్డోడైనా కానీ దే విల్ లివ్. విల్ పవర్ హ్యూమన్ మైండ్ హ్యాస్ దట్ మచ్ పవర్ అంటారు. అని అనుకోవచ్చు. ఆమె ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు వస్తుంది ఆమె. అచ్చా. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో అంటే నేను మిమ్మల్ని చూసిన అన్ని రోజుల్లో నేను ఆబ్జర్వేషన్లో అనిపించింది అంటే యు ఆర్ అంటే మీ జర్నీ అనేది, మీ జర్నీలో, లైఫ్ జర్నీలో యు ఆర్ మోర్ టువార్డ్స్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఐ కాంట్ సే ఓన్లీ అది భక్తి అని ఒకటే చెప్పలేను, ఇంటూ మెడిటేషన్, లాట్ ఆఫ్ థింగ్స్. అయితే అలా స్పిరిచువల్ వేకి మీరు వెళ్ళడానికి ఆ అవేకెనింగ్ మీకు ఎలా వచ్చింది? దానికి ఏదైనా పర్టికులర్ రీజన్? ఏమంటారు, బేసిక్లీ నేను మా బ్రదర్ డెడ్ అగనిస్ట్ దేవుడు అంటే ఒక టైం వరకు మా బ్రదర్ వాజ్ టేకన్ కేర్ ఆఫ్ మీ. నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం, కంప్లీట్ నాస్తికం. అంటే మా నాన్న కొట్టి కాళ్ళు ఇరగొట్టేనే టెంపుల్కి తీసుకెళ్ళాం. మేము వెళ్ళేవాళ్ళు కాదు. ఇది అగైన్ నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్. నేను FRCS-1 ఎగ్జామ్, నా ఫ్రెండ్ ఎగ్జామ్ కట్టాడు, నేపాల్లో అపియర్ అయ్యా. నేను ఎగ్జామ్కి, రేపు ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు, నా ఇంకొక ఫ్రెండ్ అరే టెంపుల్కి వెళ్ళేసి వద్దాంరా అంటే, నాకంతా నమ్మకం లేదన్నా, నువ్వు వెళ్ళలేదు అంటాడు. లేదు రారా నువ్వు అంటే. వీ వర్ వాకింగ్ టువర్డ్స్ పశుపతినాథ్ టెంపుల్. ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు. ఈ కేమ్ అక్రాస్, ఈ స్పోక్ టు మీ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్. నేపాల్లో కన్నడ మాట్లాడి ఒక రుద్రాక్ష నా చేతిలో పెట్టాడు, ఏకముఖ రుద్రాక్ష. ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఎగ్జామ్ మంచిగా అవుతుంది అంటాను. ఎగ్జామ్ గురించి కూడా మాట్లాడాడు ఆయన. ఈ జస్ట్ వాజ్ దేర్ ప్రాబబ్లీ ఏమంటారు ఒక 1 minute అనుకోండి. కన్నడ మాట్లాడిన తర్వాత ఇట్లా గుడి ఎక్కడుంది, ఇది అంటానని చెప్పి చేతిలో పెట్టాడు. అదైన తర్వాత నేను వెళ్ళా, సంథింగ్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ మై మైండ్. అరే ఈయనెవడు, ఎందుకు నా చేతిలో పెట్టాడు? పక్కన వాడు ఉన్నాడు, నా సీనియర్ ఉన్నాడు, ఆయనకి వచ్చేయండి కదా, నాకెందుకు ఇచ్చాడు? ఈ క్వశ్చన్స్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు మై మైండ్. దెన్ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ తిరిగి రూమ్కి వచ్చేసా. అవి జస్ట్ హోల్డింగ్ దట్. ఇదే ఏకముఖ రుద్రాక్ష అంటారు, నాకు అర్థం కాదేమంటారు, రుద్రాక్ష గురించినే తెలియదు. ఆ రుద్రాక్ష దీన్ని ఏకముఖ, దీన్ని ఎట్లుంటే ఏకముఖ అంటారంటే ఇట్లా పట్టుకొని కూర్చుంటే, నా సీనియర్ ఏది ఎగ్జామ్ చదువుకుంటావు దాని గురించి చూసుకొని కూర్చుంటావు అంటాను. లేదు, వై దట్ ఫెలో కేవ్ ఇట్ టు మీ అంటే, నువ్వు నా సూట్ కేసులో పెట్టేసి జస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ ఇన్ టు మై హోటల్, దట్ మ్యాన్ అపియర్డ్. ఆల్ ద బెస్ట్ డాక్టర్, మీరు మంచిగా ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రోజు బయలుదేరుతున్నాము, స్టే వస్తున్నట్లే రిసెప్షన్లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ మెట్ హిమ్. ఆఫ్టర్ దట్ వీ వెంట్ బ్యాక్, ఐ రోట్ ఎగ్జామ్. ఆఫ్ ఆల్ ద పీపుల్ ఓన్లీ 12 మంది పాస్ అయ్యాము, 120 మందిలోనూ 12 మంది, దాంట్లో నేను ఒకడు. అదైన తర్వాత ఐ వెంట్ ఆల్ అరౌండ్, తిరిగి అన్నీ ఎక్కడ దొరకలేదు. బట్ ఆ రుద్రాక్ష అప్పుడే ఆయన్ని మీరు ఎవరు అట్లా నాకెందుకు ఇస్తున్నారు ఇదేం అడగలేదా? నాకేమంటారు, సంథింగ్ ఏమంటారు, బ్లాంక్, సమ్మన్ కీపింగ్ రుద్రాక్ష ఇన్ యువర్ హ్యాండ్ అండ్ వాకింగ్ అవే. ఏదో ఇచ్చాడులే అంటే అనుకుంటాం, అక్కడంతా అంతమంది ఉంటారు కదా. బట్ వెన్ అపియర్డ్ అగైన్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ సర్చ్, ఎక్కడన్నా మళ్ళీ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తే దొరుకుతారంటే నెవర్. దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఆ రోజు నుంచి నేను ఐ చేంజ్ మై హోల్ సినారియో టు శివుడు. ఐ ఆల్వేస్ వేర్ రుద్రాక్ష. నేను ఏకముఖ రుద్రాక్ష, ఐ వేర్ ఇట్, ఐ డోంట్ లీవ్ ఇట్ ఎనీవేర్. రుద్రాక్ష గురించి చాలామంది చెప్తారు, నువ్వు ఏమంటే స్నానం చేసేటప్పుడు తీయాలి, ఇతప్పుడు తీయాలి అంటేనే.
ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, ఐ గో అగెనిస్ట్ ఆల్ ఆర్డ్స్, ఐ విల్ వేర్ ఇట్ ఆల్ ద టైమ్ అంటే. ఓ అది ఇంకా తీయకుండా అలాగే ఉంచుకుంటారు అది అట్లే ఆల్వేస్. నా నెక్లో ఉండిపోవాలి అంటే. మీ ఫ్యామిలీలో కూడా అంటే స్పిరిచువల్ అయిపోయి ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా? మై సన్ హ్యాస్ ద సేమ్ యాటిట్యూడ్ యాజ్ ఐ యూస్ టు హ్యావ్. అంటే నిజంగా దేవుడు ఉన్నాడా ఆ క్వశ్చనింగ్ ఉంది ఇంకా. బట్ ఏమంటారు, టైం టీచర్స్ అనే దానికి ఐ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్పీరియన్స్ని బట్టి మన అభిప్రాయాలు మారుతాయి కదా. ఎక్స్పీరియన్స్ అనే దానికన్నా ఈవెంట్స్ అవి. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఏమంటారు, వచ్చింది, వాడు వచ్చాడు, నా చేతికి పెట్టాడు, వెళ్ళిపోయాడు. బట్ వెన్ ఐ షోడ్ ఇట్ టు సంబడి, అది ఏదంటే ఏకముఖ రుద్రాక్ష నీకు ఎక్కడి నుంచి దొరికింది ఏంటని. ఏకముఖ రుద్రాక్ష దొరకాలంటేనే కష్టము, నీకు నీ చేతిలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఐ హ్యాడ్ నో ఆన్సర్, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. ప్రాబబ్లీ దట్ పుష్డ్ మీ ఇంటూ కొంచెం స్పిరిచువాలిటీ సైడ్. ఐ బిలీవ్ ఇన్ శివ. అంటే రెగ్యులర్గా మెడిటేషన్లో ఉంటారా మీరు? మెడిటేషన్ అంటే ఇఫ్ సంబడి కమ్స్ టు మై చేంబర్, ఇటువైపు ఆదియోగి ఉంటాడు, వెనకాల నా ఆదియోగి ఉంటాడు. నా వాల్పేపర్ ఆదియోగి నా క్లినిక్లో. అండ్ ఈవెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మై పైన రుద్రాక్ష విత్ ఇది ఉందే ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ నో డే ఐ గెట్ అవుట్ ఆఫ్ హౌస్ వితౌట్ ఓం ఇది జపించుకుంటా. అదొకటే నేను చేసేది. ఐ డోంట్ సిట్, ఏమంటారు ఇట్లు తిప్పుకొని జపాలు దపాలు గంటలు కూర్చునేది నేను ఎప్పుడు చేయలే. దట్ 2 minutes ఐ డెడికేట్ దట్ ఇదంతే. అండ్ ఐ ప్రే, ఇది నా చేతికి ఎందుకు వచ్చింది, దీని పర్పస్ ఏముందో దాన్ని కంప్లీట్ చేయండి అని కోరుకుంటాను. ఇంకేమి నాకు ఇంత కావాలి అంత కావాలి ఇది టైం లేదు. ఐ లివ్డ్ వితౌట్ మనీ, ఐ లివ్డ్ విత్ మనీ. ఐ డోంట్ క్యారీ ఎనీథింగ్ బ్యాక్ అంటేనే ఒక్క అదంతును అర్థమైపోయింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ ఇట్ సెల్ఫ్ మీకు ఒక మిరాక్యులస్ నేను ఎప్పుడు అంటాను అంతే, ఐఎమ్ అన్ అన్వాంటెడ్ అన్లక్కీ కిడ్. అది యాక్చువల్లీ అన్వాంటెడ్ ఫస్ట్, అన్లక్కీ ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నేను ఇటే పోదామంటూ వదులుతలేదు, నేను ఇటు పోయానంటే ఏదో ఒకటి దారి మళ్ళీ డీవియేషన్ చూపిస్తుంది. సో అట్లా అన్నప్పుడు అంటే ఇక్కడ యాక్చువల్గా మీరు పుట్టడమే ఏదో ఒక పర్పస్. ఆఫ్ కోర్స్ అందరం అలాగే ఎందుకు ఒకదానికి పుడతాం. నాదేమంటారు, డ్రైవింగ్ టువర్డ్స్ సంథింగ్, డ్రైవింగ్, కాన్స్టెంట్ డ్రైవింగ్ అంటారు. ఎస్ అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ ఇది అడగచ్చో అడగకూడదో కానీ మీరు అంటే చిన్నప్పుడు మీ మదర్ చెప్పారు కదా ఇన్సిడెంట్, చిన్నప్పుడు మీరు పుట్టడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్. అది మీరు అంటే అట్లీస్ట్ పెద్ద అయిన తర్వాత అయితే మెచ్యూర్డ్ అయిపోతాము, దట్ ఈస్ డిఫరెంట్. చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ నాన్న మీద కొంచెం కోపము అట్లాంటిది ఏమైనా వచ్చిందా? వీళ్ళు మా నాన్న కోపడ్డానికి అంటే నన్ను వద్దనుకున్నారు కదా, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదేమో కైండ్ ఆఫ్ అట్లా రాలేదా మీకు? అది సమ్వేర్ ఎప్పుడు రాలే. అంటే మేబీ ఐ క్యాల్కులేటెడ్ సిచ్యుయేషన్ హ్యాడ్ మేడ్ దెమ్ టు ఫీల్ లైక్ దట్. ఇదేమంటారు, వాళ్ళు నిజంగా కావాలంటే అని చేసింది కాదు. ఆ సిచ్యుయేషన్ వీళ్ళని ఎవరు చూసుకుంటారు, వీని పరిస్థితి ఏంటి, ఏమవుతాడు అని మంచిగానే ఆలోచించి ఇచ్చేయంటారు. ఎండ్ అయిపోతే బెటర్ కదా అని అట్లా. పుట్టి కష్టపడే కన్నా వచ్చాడు పోయాడు అనేది అట్లా అనుకున్నారు అంటే నేను అనుకున్నాను. మోరోవర్ పుట్టిన తర్వాత మీకు ఇచ్చిన కేరింగ్ నా మీద ఒక్కరు చేయబడే కొడితే నేను కొట్టాలి. మా ఫాదర్ ఒకటే ఒక సింబలిజం డైలాగ్, వాని మీద ఎవ్వరూ చేయకూడదు, కొడితే నేను ఒక్కడే కొట్టాలని. ఎవరైనా నా మీద ఏదైందంటే వాళ్ళని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తుందంటే నీకు ఏమంటారు బలం లేదురా, నేను బక్కగా ఉండేవాడిని, బలం లేదు, ఇక్కడ ఉపయోగించు, పాకెట్లో 2 రాళ్ళు పెట్టుకో, ఎవడన్నా కొచ్చకూడంటే ఫస్ట్ నువ్వు కొట్టాలి, తర్వాత నువ్వు చచ్చిపోయినా పర్లేదు, ఏమంటారు ఒకటి చచ్చేటప్పుడు గుర్తుండేదంటే ఫస్ట్ నేను కొట్టా అంటాను. వీ యూస్ టు ఆల్వేస్ సే. బట్ తప్పు చేయనిస్తుండలేదు, తప్పు చేసామంటే స్కూల్లోనూ అంతే. ఆ రోజు ఏమైనా తప్పు జరిగింది ఏంటనే ఇన్ఫర్మేషన్ జరిగింది ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత డమ్ డమ్ దశగుణం మా మదర్కి చెప్పేస్తుండే, 3 days మనకు ఫుడ్ పెట్టామని నేను చంపుతా అంటాను. మా మదర్ ఈజ్ మదర్. మధ్యరాత్రులలో ఏదో చేసుకొని పెట్టుకొస్తుంటే యూస్ టు కిక్ ద ప్లేట్. అంతా ఏమంటారు పాయింట్ బ్లాంక్ ఇది ఉంటుండే ఆయన. ఆర్మీలోనూ అంత సిస్టమ్ ఉంటుండలేదేమో.
ఇప్పుడు మీరు మరి మీ పిల్లలతో అంటే మీ ఫాదర్ లాగానే ఉండాలని చూస్తారా వేరే మీకంటూ? ఆ కాలం వేరే, ఈ కాలంలో కలిసి బేసికలీ వీ హ్యావ్ టు మౌల్డ్ టు ద సిచ్యువేషన్. నా పిల్లలకి నేను ఎప్పుడు చదవండి రా అంటే నేను ఎప్పుడు చెప్పలే. బేసికలీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏమంటారు, దే బికమ్. ఇప్పుడు నిన్నను మా మా బాబు అంటాడు కదా, ఇంత మంచి పిల్లలు ఇచ్చేసి నువ్వు ఎప్పుడు ఆడుకుంటావు కదా గడి మాతో అంటే. నేనేం చేశాను అంటే, నువ్వు అన్ని చోట్ల తిరిగావు, అన్నీ ఇచ్చేసావు, మేము చేస్తామంటే నువ్వు నేను చేయొద్దు అంటే అంటలేదు, బట్ హ్యావ్ ఎ గోల్, బట్ దట్ షుడ్ బి యూస్ఫుల్ టు సొసైటీ అండ్ పేరు రావాలి నీకు, అంతే చెప్తాను నేను. డోంట్ గో అగెనిస్ట్ నేచర్. ఏమంటారు, అహం మాత్రం తెచ్చుకోకు దాంట్లో. అంతవరకునే ఐ నెవర్ గైడ్ దెమ్ నువ్వు ఇదే చేయాలి ఏంటని. అప్పుడప్పుడు అంటాను, నేను ఈ కాలేజీలో జాయిన్ కాలేకపోయాను, ట్యూటర్ నువ్వు అదేమన్నా చేయగలవా అంటాను. అంతే చెప్పగలను. ఐ వోంట్ ఫోర్స్, యూ హ్యావ్ టు డూ ఇట్ అంటేనే ఎప్పుడు దే డిడ్ దేర్ ఆన్ దేర్ ఓన్. మీ పిల్లల్ని కూడా మెడిసిన్ చదవాలి అని చెప్పి మీరైతే ఏమీ అనలేదు కదా? అంటే ఎప్పుడు అనలేదు. మీ వారసులు మీ అబ్బాయి దే డిసైడెడ్ ఇద్దరును, పాపను ఎంబీబీఎస్, బాబును ఎంబీబీ. బాబు ఫైనల్ ఇయర్ ఇప్పుడు. దే నెవర్ ఆస్క్డ్ మీ. యాక్చువల్లీ మా పాప అంతను ఎంబీబీఎస్ చేయకూడదు ఉంటేనే ఉండే, లాస్ట్ మినిట్లో ఇద్దరున్నాడు, అన్న ఏం చేస్తాడో అది ఫాలో చేస్తానంటాను. దే హ్యావ్ దట్ బాండ్ ఇద్దరికి ఒకరికొకరు. అంటే ఒక రకంగా మీరు తండ్రిగానే కాదు, ఒక డాక్టర్గా కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోవచ్చేమో. అగైన్ మెడిసిన్ మేబీ ఏమంటారు, ప్రాబబ్లీ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. ఈ డిడ్ ఇట్, వై కాంట్ వి డూ ఇట్ అంటాను. సబ్ కాన్షియస్ అంటాను నేను. బట్ ఏమంటారు, నేను ప్రెషర్ పెట్టి మీరు చేయాలి, వేరే చాయిసే లేదు అంటే ఐ గేవ్ దెమ్ ఆప్షన్, మీ ఇష్టం. సో దే ఓన్లీ చూస్. ఇప్పుడు అంతే, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బేసికలీ నాకు మా అన్న సపోర్ట్ చేశాడు. థింక్ దట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్, నేను దానికి సపోర్ట్గా ఉంటాను. బట్ ఇట్ షుడ్ బి ఏమంటారు, మీకు టార్గెట్ ఓరియంటెడ్ ఉండాలి. ఏమంటారు, ఉన్నాయి డబ్బులు పర్లేదు అంటేనే ఈ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేది కాదు. అబ్జల్యూట్లీ ఆ యాటిట్యూడే లేదు పిల్లలకి. రీసెంట్లీ వి వెంట్ అవుట్ ఫర్ ఫ్యామిలీ టూర్. ఏదైనా చూసి కొనుక్కుంటారంటే అవసరం ఏముంది, వై డూ వాంట్, వేరే దానికి ఉపయోగిద్దాం డాడీ, మంచిదానికి. మెచ్యూర్డ్ ఏమంటారు, నాకన్నా టూ మచ్ మెచ్యూరిటీ వెన్ ఇట్ కమ్స్ టు దానికే. ఐ సెడ్ సమ్ థింగ్స్ ఆర్ గిఫ్టెడ్. మేబీ నా జర్నీ దీంట్లో వాళ్ళు గాడ్ హ్యాస్ గివెన్ దట్. వెన్ కమింగ్ టు మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది మన అందరికీ కూడా. అసలు స్ట్రెస్ లేని మనిషి లేరు. అంటే స్ట్రెస్ ఇన్ ద సెన్స్ ఎక్కువ స్ట్రెస్, ఇంకా చెప్పాలంటే ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ఏ ప్రాబ్లం అయినా జనరల్గా సైకోసోమాటిక్గా అది పొట్టపైనే మేనిఫెస్ట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అది పొట్ట మీదే మేనిఫెస్ట్ అయ్యి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ అసిడిటీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్. దీనికి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దీన్ని కరెక్టేనా అది యాక్చువల్గా? మెజారిటీ ఆఫ్ ది ఏమంటారు, అదొక్కటే కాదు. బేసికలీ దాన్ని యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు ద పేషెంట్. ఒక సర్జనే కానీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్టే కానీ, పేషెంట్ వచ్చినప్పుడు సిమ్టమ్ బేస్డ్ థెరపీ ఎప్పుడు ఇవ్వకూడదు. బట్ అలోపతిలో ఇచ్చేదే వాళ్ళు సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్సే కదా సార్. సిమ్టమ్ బేస్డ్ థెరపీ ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ అ డయాగ్నోసిస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద సిమ్టమ్స్ కెనాట్ బి అలివియేటెడ్ ఆర్ దాన్ని పోగొట్టలేము వితౌట్ ప్రాపర్ డయాగ్నోసిస్. దే విల్ కమ్ బ్యాక్. తీసుకున్న కొన్ని రోజులు బాగుంది అంటే మళ్ళీ వస్తారు. సో మేక్ ఎ ప్రాపర్ డయాగ్నోసిస్, షెడ్యూల్డ్. ఇది ఏమంటారు, మేము ట్రైనింగ్ అయ్యేదంతా నాట్ విత్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్స్ కానీ సిటీ స్కాన్లతో ఎప్పుడు ట్రైనింగ్ కాలే. మేము ఫిజికల్ ట్రైనింగ్ అంటాం, క్లినికల్ మెడిసిన్ అంటాం. పేషెంట్ మాట వింటాము, పేషెంట్ చూస్తాము. ఎనీబడి హ్యాజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద అబ్డమెన్, ఫేస్లో కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్. ఎనీ క్రానిక్ డిసీజ్, ట్రబ్లింగ్ డిసీజ్, ఫేస్లో చేంజెస్ వస్తాయి. దట్ ఈస్ థంబ్ రూల్. అది అంటే డల్ అయిపోతారా సార్? డల్ అవ్వడము, స్కిన్ చేంజెస్, హెయిర్ చేంజెస్, వెయిట్ లాస్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పొట్టలో ఉండే రిఫ్లెక్షన్స్. సింపుల్ అసిడిటీ ఏంటని ఈ మధ్యకాలంలో ఏమంటారు, అందరూ ప్యాంటోసిడ్ గోళీలు మింగడము. డాక్టర్
బేసిక్ ప్రాబ్లమ్ ఈస్ దెర్ ఈజ్ కమ్యూనికేషన్ ఇష్యూ. వీ డోంట్ కమ్యూనికేట్. మనకేమంటే ఎక్కువ పేషెంట్లు చూడాలి, నంబర్ ఆఫ్ పేషెంట్స్ చూసినట్లల్లా నువ్వు బిగ్ ప్రాక్టీషనర్ లెక్క. ఈవెన్ ఇఫ్ యూ సీ వన్ పేషెంట్, ఐ టేక్ వెరీ లాంగ్ టైం. నా మీద ఎప్పుడూ కంప్లైంట్స్ ఉంటాయి పేషెంట్స్తో, వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. లోపల ఈ నిజంగా అంత ఏమంటారు ఎగ్జామినేషన్ ఉంటుందా, మాటలు ఉంటాయి, అంత డిస్కస్ చేస్తారా అంటే ఐ ఆల్వేస్ గివ్ టైం. సో దాంట్లో సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే యూజువలీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పీపుల్, యంగర్ జనరేషన్, అన్యూజువల్ హ్యాబిట్స్. బేసికలీ 35% ఆఫ్ పాపులేషన్ ఈజ్ యంగ్ జనరేషన్. ఆ 35% ఆర్ సఫరింగ్ విత్ మెజారిటీ ఆఫ్ సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఓకే. సో అది పొట్ట మీద కనిపించడం అనేది కనిపించదు, ఆ సిమ్టమ్సే ఉంటాయి. నువ్వు ఎన్ని టెస్టులు చేసినా అన్ని నెగిటివ్ ఉంటాయి. యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు దెమ్ అండ్ గైడ్ దెమ్ ఇన్ టు రైట్ డైరెక్షన్. తినే దాంట్లో కానీ, నిద్ర కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ కొంచెం మౌల్డ్ చేయాలి వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి మెడికేషనే కాకుండా కౌన్సిలింగ్ కూడా అక్కడ అవసరం. కౌన్సిలింగ్ చాలా వరకు అది పనిచేస్తుంది. ఇక్కడ ఈ గట్ బ్రెయిన్ లింక్ ఒకటి, రిలేషన్షిప్ ఒకటి అంటారు కదా, అంటే దీనివల్లనే ఇది సైకోసోమాటిక్గా పొట్ట ప్రాబ్లమ్స్ కావచ్చు. ద ఆర్క్ అంటాం. ఆర్క్ మనము బ్రేక్ చేసే వరకు అది కాదు. యూ హ్యావ్ టు డివైడ్ యువర్ మైండ్ ఫ్రమ్ యువర్ అబ్డమెన్. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మామూలుగా జనరల్గా యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ అసలు లేని మనుషులే లేరు జనరల్ మనం చూసినంత వరకు. అది ఇట్ మే బి సైకోసోమాటిక్ ఆర్ ఇట్ మే బి సమ్ అదర్ రీజన్, ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎక్కువ జనాల్లో ఉంది కాబట్టి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, మీరు ఎలా గైడ్ చేస్తారు వాళ్ళని? బేసిక్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ మీరు చూస్తుండేదంటే పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫాస్ట్ ఫుడ్. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వర్కింగ్. 2 చేతుల్లోనూ సంపాదించాలి, బట్ కుక్ చేసేవాళ్ళు లేరు. ప్లస్ వీఆర్ ఇన్ ద ఎరా వేర్ ఎన్విరాన్మెంట్, మనం ఇక్కడ కూర్చుంటున్నట్లే వితౌట్ ఫ్యాన్ వీ కెనాట్, ఆర్ వితౌట్ ఏసీ వీ కెనాట్ సర్వైవ్. ఈ టెంపరేచర్, హైదరాబాద్ టెంపరేచర్స్ హావ్ ఇంక్రీజ్ డ్రాస్టికలీ. మనము తీసుకునే పదార్థాలు, లివింగ్ కండిషన్స్, హౌ మచ్ యూ స్లీప్, ఇవి 3లోనే ఉంటాయి. స్లీప్, ఫుడ్, ఆలోచనలు. సో స్లీప్ సఫిషియెంట్గా లేకపోయినా కూడా అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్గా. మైండ్ విల్ నెవర్ టేక్ ప్రెషర్, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ ఆన్ టు అదర్ ఆర్గన్. మోస్ట్ కామన్ ఈస్ abdomen, second commonest is heart. Symptoms, majority of them. కొందరికి సింపుల్ డెఫిషియన్సీ అంటే మన అలవాటు వల్ల కొన్ని ఉంటాయి, అవును రెక్టిఫై చేసుకుంటే. నేను ఎప్పుడు చెప్తాను, హ్యావ్ గుడ్ స్లీప్, ప్రాపర్ ఫుడ్, హోమ్ ఫుడ్ అండ్ ప్రాపర్ థాట్ ప్రాసెస్. నీకు ఎంత కావాలి, ఎందుకు సంపాదిస్తున్నావు అంటే తెలియకపోతే అబ్జల్యూట్లీ దెర్ ఇస్ నో యూస్. నువ్వు సంపాదిస్తున్న డబ్బులు ఎందుకు ఉంటాను, ఇట్ ఈజ్ ఇట్ టు కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్ ఆర్ ఈజ్ ఇట్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమంటారు, పక్కనుండే ఉన్న డ్రెస్, పక్కనుండే ఉన్న స్టైల్, పక్కనుండే ఉన్న వాచ్, పక్కనుండే ఉన్న మొబైల్ ఫోన్, ఇవి 4 చూస్తారు. ఆ 4లో ఒకటి తక్కువ ఉండని ఆలోచన స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఐఫోన్ లేదు, ఫోనే ఏది వాడితే ఏమండి. ప్రజెంట్ రికమెండేషన్ ఈస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెక్నాలజీ బ్రేక్ డౌన్ అయితే హ్యూమన్ రేస్ విల్ సర్వైవ్. సో ఓవరాల్గా హెల్తీగా ఉండాలి అంటే హ్యాపీగా ఉండడం అనేది ప్రైమరీ నీడ్, ప్రైమరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ హ్యావ్ టు డాక్టర్ ఆనంద, XYZ, పెద్ద హాస్పిటలా, ఇంకా పెద్ద హాస్పిటలా. నవడేస్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, ఏదో ఒకటి పాజిటివ్ వస్తుంది, విచ్ మే నాట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్. నాట్ ఎవ్రీథింగ్ డిటెక్టెడ్ నీడ్స్ ట్రీట్మెంట్ అండి. హ్యూమన్ బాడీ హ్యాస్ ఏమంటారు, మనం చేసిన ప్రతి కంప్యూటర్లోనూ తేడా ఉంటుంది, ప్రతిదీ రిపేర్ చేసేది అవసరం లేదు. లైక్ అట్లాంటి కండిషన్స్ ఏంటివి సార్? చాలా ఉన్నాయి. ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు ద నంబర్ ఆఫ్ ఎండోస్కోపీస్ డన్ ఇన్ ద వరల్డ్ ఆర్ హైయెస్ట్ నౌ. ఎవరికి అల్సర్లు ఉండవండి, చిన్న ఏదో ఒక డాట్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఎట్లుంటానంటే వాళ్ళే ఆ ఫోటో చూసుకొని, ఇక్కడ ఎర్రగుంది కదా సార్, నాకేమైనా ప్రాబ్లం ఉందా, రిపోర్ట్ చూసి లోపలికి వచ్చే ముందే వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్క్రీన్ చేసి, దానికి గూగుల్ రివ్యూ చేసి, అన్నీ చేసి
మన మీద ఏమంటారు నా వర్క్ పెంచుతారు వాళ్ళు. ఏం లేదు, నీకేం ప్రాబ్లం లేదు, ఇవన్నీ నార్మల్ ఉంటాయి, అబ్జల్యూట్లీ దిస్ ఈజ్ నథింగ్ టు వరీ అంటున్నాను. మరి ఎందుకుంది సార్ అది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దట్ థాట్ ప్రాసెస్ క్యారీస్ ఆన్. ప్లస్ వీఆర్ ఈటింగ్ ఇన్ సచ్ అ కైండ్ ఆఫ్ ఫుడ్. సో సింగపూర్లో అసలు అంటే వండుకోవడానికి ఎవరు వంట చేసుకోరా? మెజారిటీ ఎనీథింగ్ మోర్ దెన్ 75% అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నోబడీ ఈజ్. అంటే అక్కడ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాళ్ళకి. ఎక్కువ జిఐ ప్రాబ్లమ్స్. ప్లస్ ఇప్పుడు మనము యంగర్ ఏజ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. యంగ్ ఏజ్ క్యాన్సర్స్ ఐ వుడ్ సే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మన అలవాట్ల వల్లనే, నథింగ్ ఎల్స్. అంటే యంగ్ జనరేషన్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, అన్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్, ఇవి మూడిటి వల్ల పీపుల్ ఆల్వేస్ మంచి నేను ఎక్కువ తాగను అయినా తాగుతా. అంటే ఆల్కహాలే కాదు, స్మోకింగ్ వల్ల కూడా గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. దాన్ని ఏమంటారు, స్పిరిట్, స్మోకింగ్, స్పైస్, స్ట్రెస్, ఇవన్నీ ఉండేవాళ్ళకి డెఫినెట్గా ఎస్లు తగ్గించాలి. యూ స్టే అవే ఫ్రమ్ ఎస్, యు ఆర్ హెల్దీ. అట్లీస్ట్ జిఐ ట్రాక్ట్ హెల్దీగా ఉంటుంది. సి ది మెయిన్ ఆర్గన్స్ విచ్ రన్ యువర్ బాడీ ఈజ్ జిఐ ట్రాక్ట్. పీపుల్ ఆల్వేస్ థింక్ బ్రెయిన్ అనుకుంటారు, లేదా హార్ట్ అనుకుంటారు. ఇవన్నిటికీ సపోర్ట్ చేయాలంటే దానికి వచ్చే టాక్సిన్స్ కానీ, ఫుడ్ ప్యాటర్న్ కానీ ఎలాంటిది ఏంటని ఈచ్ ఆర్గన్కి సప్లై చేయాలంటే జిఐ ట్రాక్టే. పుట్టలో పోయిందాన్ని అది హెల్దీగా ఉంటే ఫుల్ బాడీ హెల్దీగా ఉంటుంది. న్యాచురల్గా హెల్దీనెస్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ వైస్ వర్సా కదా. ఇప్పుడు అంటే గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఈవెన్ డిప్రెషన్ లాంటివి కూడా ఎక్కువ అవుతాయి. అదే, ఇఫ్ యువర్ గట్ ఈజ్ నాట్ హెల్తీ, స్ట్రాంగ్, ఎవ్రీ ఆర్గన్ గెట్స్ అఫెక్టెడ్. సో అదే మెయిన్ ప్రైమరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్కి జిఐ ట్రాక్ట్ లేదంటే ఇంటి యజమాని అనమాట. ఇంటి యజమాని అంతే, రన్నర్ ఈజ్ ద టాస్క్ మాస్టర్. అందరూ బ్రెయిన్ అనుకుంటారు, బట్ బ్రెయిన్ కన్నా కూడా ఇది కెన్ మేక్ యూ కోఆర్డినేట్. తినేటప్పుడు తినాలి, పడుకునేటప్పుడు పడుకోవాలి అనే ఒక్క ఇదే ఏమంటారు మీటరే కదా తప్ప ఇట్ ఈస్ నాట్ ద సోల్ డిసిషన్ మేకర్. దానికే చెప్పింది మైండ్ విల్ నెవర్ టేక్. బ్రెయిన్ అనే దానికన్నా మైండ్ విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ పుష్. నా ప్రాబ్లం కాదు, నువ్వు అంటే గట్టు రాజు, అది మంత్రి అంతే నడిపిస్తుంటాడు. రాజు మాత్రం గట్టే. గ్యాస్ట్రిక్ ట్రాక్ట్ బాగుంటే జిఐ ట్రాక్ట్, లివర్, ఇవి రెండు, ప్యాంక్రియాస్, ఈ ఆర్గన్స్ బాగున్నాయి అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద ఆర్గన్స్ వర్క్ అకార్డింగ్ టు దేర్ ఏమంటారు డైరెక్షన్స్. అంటే ఇది బాగుండాలంటే యాక్చువల్లీ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? బేసికలీ మనకు ఇప్పుడు వస్తుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే యంగ్ జనరేషన్లో అనుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేవి, దానికి ట్రీట్మెంటే లేదు. వరల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ త్రూ మెడిసిన్. ప్రపంచంలో మెడిసిన్స్ అనేవి లేవు, రాస్తున్నారు, సమ్ సపోర్టివ్ విటమిన్ మెడిసిన్స్ రాస్తున్నారు. బట్ దానికి ఒకటే ఏంటంటే సింపుల్ ఫుడ్. అంటే ఇఫ్ యూ డిస్క్రైబ్ మెడికల్గా మెడిటరేనియన్ డయట్ అంటారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ఈజ్ వెజిటేరియన్ కావాలి. నేను ఈట్ మోర్ వెజ్, ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, చీజ్, బర్గర్స్ ఇలాంటివి అంతా తగ్గించేసి మన ఇంట్లో దొరికే ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఏదో తినుకుంటే దాంట్లో ఇచ్చేస్తే, ఇఫ్ యూ కట్ డౌన్ ఆన్ దట్, మెజారిటీ ఆఫ్ ద జిఐ ప్రాబ్లమ్సే సెట్ అయిపోతాయి. ఫ్యాటీ లివర్కి చెప్పేది ఏంటంటే ఈట్ మోర్ ఫైబర్. ఒక అరగంట బాడీకి ఎక్సర్సైజ్ పెట్టు, ఒక 45 minutes. పీపుల్ ఆల్వేస్ లుక్ అట్ జిమ్ యాజ్ ఏమంటారు సొల్యూషన్. నేను ఎప్పుడు చెప్తాను, జిమ్స్ ఆర్ బిజినెస్ సెంటర్స్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ హెల్త్. సంబడీ హూజ్ అథ్లీట్, వాడు ఒలింపిక్స్ రన్ అవుతాడా, స్టేట్లో దీంట్లో రన్ అవుతాడా, వాడు క్రికెటరా, వాడు ఫిట్నెస్ కోసం పోవాలా అంతే తప్ప నీ ఓవరాల్ వెల్బీయింగ్కి గుడ్ వాక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 45 minutes brisk walk gives you a very good healthy life. Good Mediterranean diet, good sleep. వద్దన్నా నువ్వు 6 to 8 hours నిద్రపోవాలి. అన్లెస్ యూ హ్యావ్ సచ్ ఏ హ్యూమన్లీ కంట్రోల్ లైక్ సమ్ యోగీస్, 10 minutes పనుకుంటే 10 hours పనుకున్నట్లు ట్రైన్ చేసామంటే మైండ్ని, దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇట్. ఓకే.
సార్ నెక్స్ట్ కమింగ్ టు యువర్ లైఫ్, ఇప్పుడు మీరు ఏమేమి అనుకున్నారో అవి అచీవ్ చేయగలిగారని అనుకుంటున్నారా? ఇంకా మీ తదుపరి లక్ష్యాలు ఏంటి? యాక్చువల్లీ మీ గోల్స్, నెక్స్ట్ గోల్స్. నా ఓన్లీ ఏం యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఐ వాంట్ టు బి హెల్దీ ఫస్ట్. దట్ ఈస్ యువర్ గోల్. ఫస్ట్ ఎందుకంటే యూ హ్యావ్ సెకండ్ లైఫ్ అన్నారు ఇందాక. సో దాని తర్వాత ఏమంటారు, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఏమంటారు, ఇట్ షుడ్ రీచ్ మెనీ మోర్ పీపుల్ అనేది ఒక టార్గెట్ ఉన్నది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎంత దీనిగా చేస్తున్నానో అదే ఎక్స్టెండ్ కావాలి, ఇంకా ఇట్ కెన్ అకామిడేట్ ఫ్యూ, ఇట్ షుడ్ బీ ఏబుల్ టు అకామిడేట్ మెనీ మోర్ అంటేనే నాలాంటి వాళ్ళే నా గ్రూప్లోకి రావాలి అంటేనే నేను ఆ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. నాట్ సంబడి హూ వాంట్స్ ఓన్లీ మనీ. ఓన్లీ మనీ ఏంటంటే మై హాస్పిటల్ ఈజ్ నాట్ ద ప్లేస్ అంటే నా ఇది. బట్ నా లక్ష్యం ఏంటంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. దేవుడు ఎట్లా గైడ్ చేస్తున్నాడో దీన్ని పోతున్నాను నేను. నవ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ 4.5 years బ్యాక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్. ఎవ్రీబడి డిస్కరేజ్డ్, ఎట్లా సర్వైవ్ అవుతావను వితౌట్ గివింగ్ కమిషన్స్ ఇది ఏంటని. ఐ పుట్ మై ఫుడ్ డౌన్ అండ్ సే దేవునికి ఒకటే అనుకున్నా, నేను దీనికోసం దిగాను. దీంట్లో డబ్బులు ఉండేవాడు చేయించుకోవాలి, డబ్బులు లేనివాడు చేయించుకోవాలి. అదంతా మ్యాచ్ చేసి నేను చేస్తున్నా. దట్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ అనేది అంటే నాట్ పుటింగ్ యూ ఇన్ టు బర్డన్ అండ్ షేర్ దట్ విత్ అది పాపమే. ఆ పాపం మాత్రం ఉంది. అదేమైనా డిస్కౌంట్ ఇస్తానంటే పేషెంట్కి ఇస్తాను. అది నా కాన్సెప్ట్ అది. సో దట్ వీ వాంట్ టు కంటిన్యూ. ఎనీవే సార్, మీరు ఇంకా మీ లక్ష్యాలు చేరుకొని ఎక్కువ మంది పేషెంట్స్కి ఇంకా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా హాస్పిటల్ బాగుండాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.